అయినా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆ మహాగణమైన దేవుని రాకడికి నా దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. చదువు స్వరమెత్తి ఆమేన్. చాలా శ్రేష్టమైన కొన్ని విలువైన సంగతులను నా ప్రభు సముఖంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనాన్ని జాగ్రత్తగా ఆలోచించండి, వివేచించండి. ఆ వాక్యానుసారంగా బ్రతకడానికి ప్రయాసపడండి. యెహోవా తను కలుగజేసిన దాని అంతటిలో వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యము కంటే గొప్పది ఈ జగత్తులో ఏది లేదు. వాక్యాన్ని బోధించి దాన్ని పాటించని వాడు పరలోకంలో అల్పుడని, వాక్యానుసారంగా బ్రతికేవాడు పరలోకంలో శ్రీమంతుడని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని వాక్యం మనతో ఎందుకు మాట్లాడుతుంది అని అంటే, వినడానికి మాత్రమే కాదు, విని గ్రహించి దానిని మన జీవన విధానంలో పాటించడానికి, అనుసరించడానికి ప్రభు మనతో మాట్లాడతాడు. విని విడిచిపెట్టేది కథ. విని కాస్త ఆహ్లాదకరంగా నవ్వుకొని విడిచిపెట్టే ఈ కథలో మనం ఆరాధిస్తున్న దేవుడు మనతో కథలు చెప్పే దేవుడు కాదు. కథలతో సమయాన్ని వ్యర్థపరుచుకునే కాలంలో మనమేమి లేము. కానీ ఈ కడవరి కాలంలో అనేక ప్రజలు కథలు వినడానికి ఇష్టపడుతున్నారు. అనేక సేవకులు కథలు చెప్పడానికే ఆశపడుతున్నారు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగుతుంది. కథలు వింటే మహిమ రాగలిగిన రాకడికి మనము సిద్ధపరచబడలేం. కథలు చెప్పేవాడు పాస్టర్గా మారే అవసరం ఏమీ లేదు. చాలా ప్రజలు బయట కథలు చెప్పేవారు దొరుకుతారు. దేవుడు ఒక దైవజనునికి పిలిచిన పిలుపు వెనుక ఉన్నతమైన ఉద్దేశం ఏంటి అని అంటే, అపోస్తలుడైన పౌలుకు పిలుస్తున్నప్పుడు అంటాడు, లోకంలో నుండి నా ప్రజలను సాతాను అధికారములో నుండి దేవుని వైపును, విశ్వాసంలోను పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో వారిని నీవు సిద్ధపరచాలి అని అంటాడు. ఒక దైవజనుడు లోకంలో నుండి ఒక విశ్వాసిని దేవుని వైపు త్రిప్పి, విశ్వాసంలో రక్షణ బాప్తిస్మంలో ఎదిగించి, అంత మాత్రమే కాకుండా దేవుని లేఖనం అంటుంది పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యం, ఆ మహిమ కలిగిన ఆ నగరానికి హక్కుదారులుగా, లేకపోతే సిద్ధపడిన గుంపుగా సంఘాన్ని దైవజనుడు సిద్ధపరిచే పనిలో ఉండాలి. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. అదే పిలుపు, అదే దర్శనం, అదే నిజమైన సేవకుడి యొక్క, సంఘపు యొక్క లక్షణం. నిన్ను ప్రయోజనకరంగా మార్చకపోతే ఆ మందిరం, ఆ పరిచర్య నీకు పెద్ద ఉపయోగకరంగా ఏమీ ఉండదు. కనుక చాలా విలువైన కొన్ని సంగతులను నేను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఏదో ఒక 4 మాటలు చెప్పి ఆరాధన ముగించుకుందాం అనే సేవలో మేము లేము. రాత్రి పగలు ప్రార్థన చేస్తూ, శనివారం రాత్రి 2-3 గంటల వరకు ప్రార్థన చేసి కనిపెట్టి, ప్రభు ఏ మాట ఇస్తాడో అన్న మాటను తీసుకొని, ఆ మాటను దాని భావజాలాలు ఏంటో పరిశుద్ధ గ్రంథంలో వెతికి ప్రజలకు అర్థమయ్యే రీతిగా వివరించడానికి రాత్రంతా ప్రయాసపడి, ఆ విరువబడిన ఆ ఆహారాన్ని మీ ముందు పెట్టి మీరు బలపరచబడి ఆ ఘనమైన దేవుని రాకడకు మీరు సిద్ధపడతారన్న ఆశతో ఒక దైవజనుడు నిలబడతాడు. కనుక దేవుని మాటలను దయచేసి అశ్రద్ధగా మీరు భావించకుండా దేవుని వాక్యాన్ని చాలా నిష్ఠతో విని పాటించడానికి నా దేవుడు మనకు కృప కలగ చేయునుగాక. చదాం గట్టిగా ఆమేన్, ఆమేన్. ఎందుకంటే మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని లేఖనం బోధించింది. మీరు వింటున్న ప్రతి మాటకు కూడా రేపు దేవుని ఎదుట మీరు నేను నిలబడి చెప్పాల్సి వస్తుంది. కనుక ఒక శ్రేష్టమైన విషయాన్ని నేను ఈరోజు మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నా.
మన మూల పితరులైన ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి ఒక బలమైన విడుదల ఆశీర్వాదమైన కార్యాన్ని జరిగిస్తున్న దేవుడు దైవజనుడైన మోషే నాయకత్వంలో నా ప్రభు ఒక పిలుపు దర్శనం కలిగిన ఒక సేవకుణ్ణి ఐగుప్తు సామ్రాజ్యపు యొక్క ఫరో ఆధిపత్యములో ఉన్న ప్రజలను విడిపించి ఎర్ర సముద్రం అనబడుతున్న బాప్తిస్మపు అనుభవాలలో నడిపించి ఉపవాసపు అనుభవాలు నేర్పి ఒక బండలో నుంచి ప్రవహించిన నీటి ఊటకు సాదృశ్యంగా ఉన్న పరిశుద్ధాత్మ అనుభవాలు నేర్పి ఆ మహిమ కలిగిన కానానుకు వారిని చేర్చడానికి ముందుగా నడుస్తున్న దైవజనుడే మోషే. దయచేసి జాగ్రత్తగా విందాం. ఒక దర్శనం కలిగిన సేవకుడు ఉంటేనే ప్రజలను దర్శనం యొద్దకు చేర్చగలడు. ఒక గుడ్డివాడికి త్రోవ ఎప్పుడు చూపించలేడని బైబిల్ చెప్తుంది. గుడ్డి సేవకుడు, దర్శనం లేని సేవకుడు దర్శనం కలిగినటువంటి ఆ మహిమ కలిగిన రాజ్యానికి ఒక సంఘాన్ని చేర్చలేడు. ఒక దేవుని బిడ్డగా నువ్వు ఆ దర్శనంలో నిలబడాలి అని అంటే నేను నడిపించే దైవజనుడు దర్శనం కలిగిన వాడై ఉండాలి. ఒక వ్యక్తికి మనం చేతి అప్పగించాము అని అంటే ఆ వ్యక్తి దృష్టి కలిగిన వాడై ఉండాలి. ఆ వ్యక్తికే దృష్టి లేకపోతే, ఆ వ్యక్తి గుడ్డివాడైతే నువ్వు అతనికి చేతి ఇవ్వడం మొదటి లోపం. ఆ చేతి ఇచ్చిన వాడు నిన్ను గమ్యాన్ని చేరస్తాడని నమ్మడం అతిపెద్ద మోసకరమైన మాట. అందుకనే దేవుని సన్నిధానంలో సంఘం, నడిపించే దైవజనుడు, వింటున్న బోధ మనకు చాలా విలువైనవి. హల్లెలూయా. అవి చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక దర్శనము కలిగిన దైవజనుడే ప్రజలను కానానుకు చేర్చగలడు. కనుక దేవుని వాక్యంలో ఆ దైవజనుడు లక్షలాది మంది ప్రజలను నడిపిస్తున్న సేవకుడు మోయాబు అనే మైదానంలోకి చేరతారు. మోయాబు అనే దేశం కాస్త అల్లంత దూరంలో ఉండి ఆ మోయాబు సమీపం పొలిమెర్లలో ఒక మైదానం ఉంది. ఆ మైదానంలో లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు గుడారాలు వేసుకుంటారు. దైవజనుడైన మోషే దేవుని యొక్క నడిపింపు కొరకు ఎలా వెళ్ళాలి, ఇంకెంత దూరం వెళ్ళాలి, ఎక్కడ ఆగాలని ఆ దర్శనం కొరకు కనిపెడుతున్న దినాల్లో దేవుడైన యెహోవా దైవజనుడైన మోషేతో ఒక విలువైన మాట చెప్తాడు. హల్లెలూయా. వాళ్ళకు ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్పాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఉంది. ఆ మాట ఏంటి అని అంటే, మీరు దరిదాపున కానాను యొక్క పొలిమెరలోకి దగ్గర పడ్డారు. అంటే ఏ వాగ్దానం కొరకు నేను మిమ్మల్ని నడిపించుకుంటూ వచ్చానో, ఏ వాగ్దానం మీ మూల పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు నేను చేశానో ఆ వాగ్దానం అడుగు పెట్టే దినాలు మీకు దగ్గర పడ్డాయి. కనుక నువ్వు వారికి వాగ్దానములో అడుగు పెట్టే ఆ ప్రజలకు ఒక బలమైన సలహా నువ్వు ఇవ్వాలి. ఏంటి అని అంటే, ఆ వాగ్దాన భూమిలో మీరు అడుగు పెట్టగానే 12 గోత్రాలకు స్థలాన్ని నీ సేవకుడైన యెహోషువ పంచుతాడు. స్వాస్థ్యం వారి వారి భాగాల ప్రకారం వారి చేతికి ఇవ్వబడతాది. ఇవ్వబడిన తర్వాత వారు ఆ ఆశీర్వాదాన్ని, ఆ వాగ్దానాన్ని వారు అనుభవించాలి అని అంటే వారి చేతికి ఆ వాగ్దానం రాకుండా అక్కడ 7 రకాల జాతుల ప్రజలు ఉన్నారు. ఆల్రెడీ అక్కడ ప్రజలు ఉన్నారు. ఏ వాగ్దాన భూమి అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వాలని ఆశపడుతున్నాడో అది ఖాళీగా లేదు. అది ఎంటీ ల్యాండ్ కాదు. అది హ్యాపీగా ఆడుతూ పాడుతూ వెళ్ళి దున్నేటోడిదే భూమి అని, నువ్వు నాటిందే మొక్క, కట్టిందే ఇల్లు అనడానికి కుదరదు. ఆల్రెడీ అక్కడ 7 జాతుల ప్రజలు నివాసం చేస్తున్నారు. వాళ్ళు నిన్ను రానివ్వరు, వాళ్ళు ఉండనివ్వరు. నువ్వు వెళ్తే నిన్ను తరుముతారు. అయితే నువ్వు చేయాల్సింది ఏంటంటే, నీ వాగ్దాన భూమిలో నేను నీకు ముందుగా నడిచి ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టేటట్లు నేను చేస్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నీ వాగ్దానమును నీవు ఆధీనతలో తెచ్చుకోవడానికి, ఆ వాగ్దానమును నువ్వు స్వతంత్రించుకోవడానికి ఆ శత్రువులను నీవే జయించాలి. హల్లెలూయా. సభాలి గట్టిగా హల్లెలూయా. ఆ శత్రువులను వెళ్ళగొట్టాలి, ఆ శత్రువులను జయించాలి.
ఆ జయించిన తర్వాత ఆ స్వాస్థ్యం నీకైతుంది. ఒకవేళ నేను వాళ్ళను గొడవ పెట్టుకోలేను, నేను వారితో యుద్ధం ఆడలేను, నేను వారితో యుద్ధం చేసి వాళ్ళని గెలవలేను, నాకంత ఓపిక లేదు, వారు కూడా నాతో ఉండనివ్వండి, స్థలం విశాలంగా ఉంది కదా, నేను ఉంటాను వారు కూడా ఉంటారు అని గనక నువ్వు రాజీ పడితే ఆ శత్రువు ఒకరోజు నీ కళ్ళకు ముళ్ళుగాను నీ పక్కలో శూలములుగాను మిగిలిపోతారు. హల్లెలూయా. ఇది నీ ప్రజలకు చెప్పు అని అన్నాడు. బాగా వినండి. వాగ్దానం మన జీవితంలో మనం పొందుకోకుండా ఆపే శత్రువు ఉన్నాడు. 2, మన ఆత్మ సంబంధమైన యాత్రలో వాగ్దానము చేరకుండా ఆపే శత్రువు ఉంటాడు. శత్రువులు 2 రకాలు. ఈ భూమి మీద నువ్వు చేస్తున్న పని, వ్యాపారం, ఉద్యోగం, ఆశీర్వాదకరంగా నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ వ్యవస్థ ఒక దీవెనకరంగా ఎదగకుండా నీ ఆశీర్వాదాన్ని అడ్డగించే శత్రువు ఉంటాడు. ఆ శత్రువును నా ప్రభు అంటాడు, మీ శత్రువుల కోసం మీరు ప్రార్థించండి, మీ శత్రువుని మీరు ప్రేమించండి. వాడి ఇంటి పక్క ఉన్నాడా, నీ కులంలో ఉన్నాడా, నీ సంఘంలోనే ఉన్నాడా, నీ సొసైటీలోనే ఉన్నాడా, నీ నష్టాన్ని కోరాలని వాడు ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాడా, నీ ఇల్లు బాగుపడద్దని వాడు ఎప్పుడు తప్పిస్తూ ఉంటాడా? ఉంటాడు. స్నేహితులు లేని ప్రజలు ఉండొచ్చు, కానీ శత్రువు లేని మనిషి ఎవడుంటాడు భూమి మీద? ఆ శత్రువు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా శత్రువు ఉంటాడు. ఆ శత్రువు వాడి లక్షణం ఏంటంటే నువ్వెప్పుడు పాడు కావాలి, నువ్వెప్పుడు నష్టపోవాలి. నానా నిద్రొస్తుందా? మోకాళ్ళ మీద కూర్చో, దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం సరిగ్గా వినండి. హల్లెలూయా. సవాలు ఇచ్చారుగా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని వాక్యంలో ప్రభు మనకు నేర్పించే పాఠాలు జాగ్రత్తగా దర్శించండి, గమనించండి. శత్రువు ఎప్పుడు నువ్వు క్షేమంగా ఉండాలని ఎప్పుడు కోరుకోడు. వాడి ఇంట్లో ఉన్నా, నీ పక్కన ఉన్నా, నీ కులంలో ఉన్నా, వాడి లక్షణం ఒకటే. వాడి గురించి కంటే నీ గురించి అధికంగా ఆలోచిస్తాడు. వాడి సంతోషం కంటే నువ్వు ఏడవడం వాడికి చాలా ప్రాముఖ్యం. వాడి ఇంట్లో ఆనందకరమైన పరిస్థితులను చూసి సంతోషించగలిగిన దానికంటే నువ్వు దుఃఖపడితే సంతోషించే అధికమే ఎక్కువ. ఎందుకంటే వాడి పేరే శత్రువు. అడుగు నీ కుటుంబంలో నీ తోడబుట్టిన వాడైనా కావచ్చు. అయితే వినండి, ఈ లోకంలో శరీర సంబంధంగా నీకు శత్రువులు ఉంటారు, దైవజనులకు ఉంటారు, విశ్వాసులుగా మీకు ఉంటారు. నాకెవడు శత్రువు లేడు అని అనుకునే మాట అది అబద్ధం. కారణం, మనం నష్టపోవాలని తప్పించేవారు చాలామంది ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, వారి మీద మీరు పెద్దగా టెన్షన్ పెట్టుకోకండి. నీ శత్రువును నీ మీద రాకుండా, నేను నష్టం చేయకుండా నేనే నీకు తోడుగా ఉంటాను, నేను కాపాడుతాను. వారు వేసే పన్నాగాలు నీ మీదకి రాకుండా నేను కాపాడుతాను. వారు వేసే ఉచ్చులలో నువ్వు చిక్కిపోకుండా నేను కాపాడుతాను. వాళ్ళు చేసే మంత్ర ప్రయత్నాలలో నువ్వు చిలికిపోకుండా నేను కాపాడుతాను. అందుకే నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీ శత్రువు కోసం ప్రార్థించు అని అన్నాడు ప్రభు. మీ శత్రువులను ప్రేమించండి అని అన్నాడు. బాగా వినండి, ప్రేమించాలి, ప్రార్థించాలి, కానీ జాగ్రత్తగా మాత్రం ఉండాలి. ప్రేమించాలి అంటే అర్థం ఏంటంటే వారి మీద నువ్వు పగ పెట్టుకోకు. వాడు నీ మీద పగ పెట్టుకున్నట్టుగా నువ్వు వాడి మీద పగ ఏమి పెట్టుకోకు. అయితే జాగ్రత్తగా ఉండు సుమా. వాడు నీవు ప్రేమించినంత మాత్రాన వాడు నిన్నెప్పుడు ప్రేమించడో, వాడు బాగుండాలని నువ్వు కోరుకున్నంత మాత్రాన నువ్వు క్షేమాభివృద్ధి పొందాలని వాడు ఎప్పుడు ఆశపడడు. ఎక్కడ నీవు నష్టపరచబడే అవకాశము దొరుకుతుందోనని వాడెప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. ఇది భూమి మీద ప్రతి మానవుడు అనుభవించే శత్రువు ఇది. ఈ శత్రువు కోసం సంఘముగా, దేవుని బిడలముగా మనమేం వర్రీ అయ్యే అవసరం లేదు. సేవను పాడు చేయాలనుకున్న వారు 100 మంది ఉంటారు, సేవకుడిని పాడు చేయాలనుకున్న వారు ఎంతో మంది ఉంటారు. అయితే ఒకటి సత్యం, ఆయన సెలవు లేకుండా నీ తల వెంట్రుకను కూడా ఎవడు తాకడు. ఆయన చిత్తము లేకుండా దేవుని మందిరాన్ని ముట్టే అర్హత, అధికారం నా దేవుడు ఎవ్వడికి ఇవ్వడు. హల్లెలూయా. ఆ విషయంలో నువ్వు ఎంత నిశ్చింతగానైనా ఉండొచ్చు. ఎవరో వచ్చి పాడు చేస్తారనుకో నువ్వేం టెన్షన్ పడే అవసరం లేదు. ఒక యోబు
ఒక యోబు చుట్టే నిత్యము దేవుడు కావలి తన పిల్లలకు తన ఆస్తికి ఉంచిన దేవుడైతే, ఆ దేవుడు తను విమోచించి ప్రతిష్ఠించుకున్న తన ప్రజల చుట్టూ, మందిరము చుట్టూ, సేవ చుట్టూ, సేవకుల చుట్టూ నిత్యం కాపుదలగా ఉంటాడు అన్నది నిండు సత్యం ఇది. హల్లెలూయా. కనుక నేనైతే సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాడైనా, సంఘాన్ని ద్వేషించే వారైనా నేను ధైర్యంగా చెప్పగలను, ఎవ్వడు దేవుని పనిని ఏమీ చేయలేడు. హల్లెలూయా. ఎవడైనా చేయాలని తప్పిస్తే వాడు చేజేతులారా వాడి తలకు నిప్పు కొరివి పెట్టుకున్నోడే. అనవసరంగా బతికే ఆయుష్ను వాడికి వాడే పాడు చేసుకుంటున్నాడని వాడిని చూసి కోప్పడడం కాదు, కానీ దయబుడుతుంది. ఇంకా 4 రోజులు బతికిట్టుంటుంది కదా, ఇంకా కొంతకాలం ఆయుష్ ఉంటుండే కదా, అరకొర ఇంత ముద్ద తినే అవకాశం ఉంటుండే కదా. అనవసరంగా నువ్వు దేవుని జోలికొచ్చి, సంఘపు జోలికొచ్చి పరిచర్య పాడు చేయాలని ప్రయత్నం చేసి నీ భార్య, నీ పిల్లలను, నీ కుటుంబ వ్యవస్థను చేజేతులారా పాడు చేసుకున్నావు. నేను అంటున్నాను, కోరాహుకు ఆయుష్ ఉంది, దాతానుకు ఆయుష్ ఉంది, ఆకానుకు ఆయుష్ ఉంది, గెహాజికి ఆయుష్ ఉంది. వాళ్ళ ఆయుష్ తీరి చచ్చిన వారు కాదు, సేవను ముట్టి అధ్వానంగా మధ్యాంతరముల తమ ఆయుష్ను పోగొట్టుకున్నవారు. అవునా కాదా? నేను చెప్పేది అవునా కాదా? సత్యమా కాదా? దేవుడు కోరాహు ఆయుష్ తిరి, అబ్రహామా నువ్వు నిండు వృద్ధాప్యంలోకి వచ్చేసావు, ఇక నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు అని చెప్పాడా? ఒక దావీదుకు చెప్పినట్టుగా నువ్వు ముసలోడు అయిపోయావు, నీ కొడుకు సొలొమోను రాజు అవుతాడు, నీవు నిండు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ పితరుల యొద్దకు వెళ్ళిపోతావు, మంచి మరణం వస్తుంది అని చెప్పాడా? చెప్పలేదు. వాళ్ళకి ఆయుష్ ఉంది. అనవసరంగా దేవుని సేవకుడైన మోషేకు, దేవుని సంఘమైన తన ప్రతిష్ట కలిగిన సంఘానికి విరోధంగా లేచి అధ్వానంగా భార్య, పిల్లలు, పసిపిల్లలు, కుటుంబం కాల గర్భములో భూమి నెరలు చాచి అధ్వానంగా ప్రాణాలతో, ఇంకో మాటలు చెప్పాలంటే బొందబెట్టేవాడు కూడా అవసరం లేకుండా చంపేశాడు దేవుడు. పెట్టే మోసే అవసరం కూడా ఆయనకు లేదు. కుక్క సావు అంటారే ఇదే. హల్లెలూయా. సభలు హుషారుగా హల్లెలూయా. కనుక నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని పాడు చేయాలనుకున్నవాడు, మీ కుటుంబాన్ని చెరపాలనుకున్నవాడు, మీ పిల్లలను చెడగొట్టాలనుకున్నవాడు ఎవడైనా ఉన్నాడా? మీరు టెన్షన్ పడకండి. ఏ ఆయుధం యెహోవాకు విరోధంగా లేచే ఏ ఆలోచన అది వర్ధిల్లదు. హల్లెలూయా. అయితే ఒక శత్రువు ఉన్నాడు, ఆ శత్రువును మనమే జయించాలి. ఆ శత్రువు ఎవడు అనంటే నీ వాగ్దానాన్ని నీ చేతికి రాకుండా ఆపేవాడా. బాగా వినండి, నీ ఇంటి పక్కోడు నీకు శత్రువు అయితే ప్రతిరోజు నీకు సమస్య. బాగా వినండి, శత్రువు ఎక్కడో ఆఫీసులోనో లేకపోతే పొరుగురులోనో ఉంటే ఎప్పుడో ఒకసారి కలుస్తాం. అదే నీ పక్కింటి వాడే, ఎదురింటి వాడే, నీ ఆఫీసులో నీ అపోజిషన్లో ఉన్నటువంటి చైర్ మీద కూర్చున్న వాడే నీకు తలనొప్పిగా మారితే, ఒక ఆమాన్ లాగా 24 గంటలు మొర్దెకైకి శత్రువు ఎక్కడో లేడు, పక్కలోనే ఉన్నాడు. అందుకని అంటాడు, అమ్మో వీడు పక్కలో బల్లెళ్ళు అంటారా బాబు, ఎప్పుడైనా కూర్చుతాడు వీడు అని అంటారు. నేను అంటున్నాను, శత్రువు దగ్గరలో నీ ఇంటి పక్కన ఉంటేనే అంత ప్రమాదం అని నువ్వు తలస్తే, ఆ శత్రువు నీ శరీరంలోనే ఉంటే నీకెంత ప్రమాదమో నువ్వు ఆలోచించు. నీ ఇల్లైనా వాడికి నీకు మధ్యలో ఒక పొలిమెర ఉండొచ్చు, కానీ నీ శరీరానికి నీకు పొరపచ్చులేమీ లేవు సుమా. మన దేహానికి మనకు అడ్డుగోడలు ఏమీ లేవు. దేహముతో నీతో దేహం ముడిపడి ఉంది. ఆ దేహములోనే శత్రువు గనుక నివాసం చేయగలిగి ఆ మహాగణమైన వాగ్దానములో చేరకుండా నిన్ను అడ్డగించగలిగితే ఎంత ప్రమాదమో నువ్వు ఆలోచించు. అందుకని లేఖనం చెప్తుంది, మోషేతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి నీ ప్రజలకు చెప్పు. ఏమని చెప్పు అని అంటే, వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత అది స్వతంత్రించుకోవడానికి అక్కడున్న వారు అడ్డగిస్తారు. పెరిజీలు ఉన్నారు, మోయాబీలు ఉన్నారు, హిత్తీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు, 7 రకాల జాతులు వారు శపించబడిన వారు నిన్ను అడ్డగిస్తారు. వారిని నువ్వు గెలవాలి అని అన్నాడు. నా సంగమా, జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించాను. వాగ్దాన భూమి అంటే ఆ మహిమ కలిగిన రాకడ దర్శనం.
ఆ మహోత్తరమైన దేవుని రాజ్యంలో నిలబడే అనుభవం. లోకంలో నుంచి మందిరానికి వచ్చావు, సంఘంలో చేర్చబడ్డావు. సంఘంలో నుండి మనం ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో మన కొరకు సిద్ధపరచబడిన ఆ వాగ్దాన భూమి నూతన యెరూషలేముకి మనము సిద్ధపడుతున్నాం. ఆ వాగ్దానం స్వాతంత్రించుకోకుండా, ఆ వాగ్దానములో నిలిచి నీవు నీ కుటుంబం దీవెనకరంగా ఉండకుండా శత్రువు నిన్ను తరుముతాడు. ఆ శత్రువే జయించాలి. బాగా వినండి, ఈ శత్రువు ఎక్కడున్నాడో తెలుసా? వాగ్దాన భూమిలో ఉన్నాడు. ఈ శత్రువు ఎక్కడున్నాడో తెలుసా? వాగ్దానాన్ని చేరే ఈ మట్టి దేహము మహిమకరంగా మారే ఈ దేహములోనే నిలుచున్నాడు. హల్లెలూయా, చదువు గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనుడైనటువంటి పౌలు సంఘానికి ప్రకటిస్తుంటాడు, నేను మీకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమో, నేనే ఆ వాగ్దానానికి అర్హునిగా మారకపోయి చెడిపోతానేమోనని నా దేహాన్ని మీద నేను ఎప్పుడు దృష్టి పెట్టి నన్ను నేనుగా ఆధీనతలో ఉంచుకుంటున్నాను అంటాడు. ఇదే మాట హెబ్రీ సంఘానికి రాస్తుంటాడు, సంగమా చులకనగా చిక్కుల పెట్టే పాపములో మీరు పడిపోకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు నమ్మకంగా చూస్తూ మీ యాత్రను కొనసాగించండి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. నా సంగమా జాగ్రత్తగా ఆలోచించండి. శత్రువు పక్కన కాదు, ఈ భూమి మీద ఉన్న శత్రువుల గురించి మీరేం వరిగాకండి. దావీదు సకల పరిశుద్ధుల మీద ఏ శత్రువు విజయం పొందలేడు. కారణం, శత్రువును అణగద్రొక్కి శత్రువు మీద విజయాన్ని ప్రకటించి శత్రువు ముందు ఆహారాన్ని పెట్టగలిగే దేవుడు మన దేవుడా. అయితే సమస్య, నీ వాగ్దాన దేశ బయట మహిమ కలిగిన రాకడకు నీవు సిద్ధపడకుండా శత్రువు నిన్ను ఆటంకపరిచే కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఆ శత్రువును మనము జయిస్తూ వెళ్ళాలి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు గుర్తు చేస్తూ వచ్చాను. గడిచిన కాలంలో ఒక అనుభవాన్ని చెప్పాను. ఆ అనుభవమే నిరాశ అని చెప్పాను. ఒక మానవుడి జీవితం దర్శనాన్ని చేరకుండా మనల్లో పుట్టించే ఒక ప్రమాదకరమైన శత్రువు ఎవరు అని అంటే నిరాశ. ఒక మనిషికి ఎప్పుడైతే నిరాశ వచ్చేస్తుందో ఏం చేయబుద్ధి కాదు, వెలబుద్ధి కాదు. చాలామంది సేవకులు జరిగిన పరిస్థితులను బట్టి, మోసం చేసిన విశ్వాసులను బట్టి, మోసపోయిన అనుభవాలను బట్టి ఏమోనండి ఏం సేవ చేస్తాం, ఎవరిని నమ్మేటట్లు లేదు అని చెప్పి ఏదో జస్ట్ నామకార్థంగా బ్రతుకుతూ ఉన్న సేవకుడు ఉంటాడు. ఒకప్పటి మంట, ఒకప్పటి ఆశ, ఒకప్పటి ఆ పరితపన ఎందుకు తగ్గింది అని అంటే జరుగుతున్న పరిస్థితులు అతని మీద దాడి చేసినప్పుడు నిరాశ అనేది అతని జీవన విధానంలో కమ్ముకొని ఏ పని మీద ఆశే లేకుండా చేసేస్తుంది. అది చాలా ప్రమాదం. ముందుకు వెళ్లకుండా నిన్ను అడ్డగిస్తుంది. ఒక విశ్వాసిగా చాలా పర్యాయాలు నీ కుటుంబ పరిస్థితులను బట్టో, ఆర్థిక స్థితిగతులను బట్టో, నీ పిల్లల అనారోగ్యాలను బట్టో, చాలని జీవన విధానాన్ని బట్టో ఒకప్పుడు దేవుని కొరకు పరితపన కలిగి మంట కలిగి దేవునిలో బతకాలని అనుకున్న విశ్వాసి కాలక్రమేణా దేవుని సన్నిధానంలో నిరాశపరుడై అనుకున్న అనుభవాలు జరగక మాటికి ఫెయిలర్ తన జీవితంలో ఎదుర్కోవడంను బట్టి దేవుని పట్ల, సంఘం పట్ల, ఆత్మ సంబంధమైన అనుభవాల పట్ల ఆశ తగ్గిపోయి ఉసూరుమంటూ మందిరంకి వచ్చేవాడు. 10 గంటలకు ఆరాధన అంటే 10 గంటలకు వచ్చి ఎప్పుడో బల్లారాధనలో పాల్గొని, ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో ఆరాధనలో పాల్గొని ఏదో ఉదయం లేచి రాత్రి కాలం గడుపుతాడు తప్ప ఏ రోజు దేవుని సముఖంలో ఆశతో పరితపనతో జీవించిన అనుభవాలు ఉండవు. ఎందుకు అనంటే అతని గుండెల్లో దుష్టుడైనటువంటి అపవాది ఏం చేశాడనంటే ఒక భయంకరమైన ఆయుధాన్ని పెట్టాడు. అదే నిరాశ. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. ఆ నిరాశ ఎప్పుడైతే నా జీవితంలో వచ్చేస్తుందో ముందుకు వెళ్ళలేవు, ఆగిపోతావు. ఆగిపోయినప్పుడు నీ దర్శనం ఆగిపోతుంది. దేవుని కొరకు నిలబడలేవు, ప్రభు పక్షాన బతకలేవు. ఆ దర్శనం కొరకు నిలబడాలని ఏ తపనతో ఉన్నా లేకున్నా, నష్టమైన లాభమైన నా ప్రభువే సర్వం అనుకొని వచ్చావో అవన్నీ నీ గుండెల్లో ఆవిరైపోతాయి. అందుకనే వాక్యం అంటుంది, చాలా మంది ఒక యోహు ఆశతో ప్రారంభించిన యాత్ర
ఆశ లేకుండా ముగించేశాడు. ఆశతో జ్ఞానముతో ప్రారంభించిన సొలొమోను యాత్ర ఆశ లేకుండా ఉసురుమంటూ బతికేశాడు. కారణం ఏంటి అని అంటే, శత్రువు దేవుని బిడ్డలారా నీ ప్రాపర్టీనో నీ పిల్లల జీవితంలో కాదు వాడు ఎదుర్కొన్నది. ఎందుకనంటే వాడు నీ వాగ్దానములో అడుగు పెట్టకుండా, నీ జీవితం ముందుకు సాగకుండా నిరాశ అనే ఆయుధాన్ని వేస్తాడు. హల్లెలూయా. కనుక మన ముందు ఎవరు ఉన్నా లేకపోయినా, మళ్ళీ మీకు చెప్తున్నాను, మనం పెద్దగా ఏదో ఇమాజినేషన్ చేసుకోవద్దు. మన ముందు దేవుడు ఉండాలంతే. హల్లెలూయా. చదమ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. నేను మీటింగ్కి వెళ్తున్నాను, ఈరోజు ఆరాధన ఉంది, నేను వాక్యం చెప్పాలి. నా కళ్ళ ముందు ఈరోజు సంఘం అంతా వస్తారు, నా మందిరం అంతా విశ్వాసులంతా కలిసి వస్తే 200 మంది అవుతారు అని అనుకొని సావుకుడిగా పులిపిటెక్కిన తర్వాత 20 మంది ఉంటే మనిషి వాక్యం చెప్పడానికి ఆశ ఉండదు. ఎందుకో తెలుసా? అతని ముందు ఒక ఇమాజినేషన్ పెట్టుకున్నాడు. 100 మంది, 200 మంది, 500 మంది పెట్టుకున్నాడు. ఆ ప్రజలు ఉన్నప్పుడే అతని ఆశ పెరుగుతుంది. అందుకని లేఖనం చెప్తుంది, జరుగుతున్న ఈ పరిస్థితులలో, ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో నీ ముందు దేవుణ్ణి తప్ప ఏ దర్శనాలు పెట్టుకోకు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో గడిచిన అనుభవాలలో నేను మీకు చాలా వివరాలు చెప్పుకుంటూ వచ్చాను. రెండవదిగా, ప్రమాదకరమైన శత్రువు మన జీవితంలో దర్శనం చేరకుండా మనల్ని అడ్డగించేవాడు ఎవడు అని అంటే, ఆ శత్రువుని సంఘానికి పరిచయం చేస్తాడు దైవజనుడైనటువంటి పేతురు. చదువుతాం ఒకసారి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పుస్తకం 5వ అధ్యాయం 8వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అందరు దయచేసి తెరవండి. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పుస్తకం 5వ అధ్యాయం 8వ వాక్యం. నిబ్బరమైన బుద్ధి గలవారై, ఇదిగో సంగమా, నిబ్బరమైన బుద్ధి కలిగిన వారై మీరెప్పుడు మెలకువ కలిగి ఉండండి. మీ విరోధి అయిన, మీ శత్రువైన అపవాది గర్జించే సింహము వలె ఎవడిని మృంగుదునా అని వాడు వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు. హల్లెలూయా. చదవ హుషారుగా హల్లెలూయా. దేవుని మాటలు చాలా శ్రద్ధగా హృదయంలో పెట్టుకోండి. దైవజనుడైన పేతురు సంఘానికి మీ విరోధి. ఇప్పుడు ఈరోజు నేను మీకు అడిగితే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే చెప్పేస్తావు. మీకు ఎవరితో సెట్ అవ్వడం లేదని అంటే ఆయన పేరు కూడా చెప్తావు. మీ శత్రువు పేరు చెప్పగలవు, నీ మిత్రువు పేరు కూడా చెప్పగలవు. కానీ పరిశుద్ధ గ్రంథం సంఘానికి శత్రువు ఎవరు అని చెప్పింది అని అంటే, మీ విరోధి, మీ శత్రువు ఎవడు అని అంటే అపవాది. వాడు ఏం చేస్తాడు అని అంటే, నువ్వెక్కడ దొరుకుతావా అని చూస్తుంటాడు. బాగా వినండి. శత్రువుకు నువ్వు దొరికితే నీతో కలిసి భోజనం చేసే టైంపాస్ చేయడు. బాగా వినండి. శత్రువు నీవెప్పుడు దొరుకుతావా అని చూస్తూ నీ వెంట కనిపెడుతున్న వాడికి నీవు గనక దొరికితే మరొక అవకాశం నీకు ఇవ్వకూడదు అన్న ప్రయత్నమే చేస్తాడు వాడు. మరొక్కసారి నీకు ఇంకొక అవకాశం ఇస్తే ఎక్కడ నువ్వు నాకు మళ్ళీ విరోధి అవుతావోనని నిన్ను దొరికిన వెంటనే నిన్ను హతమార్చడానికి, పాడు చేయడానికి, నష్టం చేయడానికి వాడు ఎదురు చూస్తూనే ఉంటాడు. అందుకనే లేఖనం అంటుంది, మీ విరోధి మిమ్మల్ని చంపాలని, మీ విరోధి మిమ్మల్ని పాడు చేయాలని, మీ విరోధి ఒక్క మాటలో చెప్పాలంటే ఆ వాగ్దానములో నీవు నిలబడకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కనుక మీరు మీ విరోధికి చిక్కకుండా ఉండడానికి ఎప్పుడు మెలకువ కలిగి ఉండండి. హల్లెలూయా. శబ్దమా గట్టిగా హల్లెలూయా. బి అలర్ట్గా ఉండండి. ఎప్పుడు మెలకువ కలిగి ఉండండి. ఎప్పుడు నీ కుటుంబాన్ని జాగ్రత్తగా కనిపెట్టుకో, నీ పిల్లలను కనిపెట్టుకో, నీ వ్యక్తిత్వ జీవితాన్ని కనిపెట్టుకో. నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, కుటుంబంలో ఏం జరుగుతుంది, ఈ అలజడికి కారణం ఏంటి, నా పిల్లల భవిష్యత్తుకు అడ్డంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఏం జరుగుతుందో దేవుని బిడలమైన మనం మత్తుగా ఉండకుండా. బాగా వినండి. ఒక భయంకరమైన శత్రువు ఎవరో తెలుసా? నీ లేజినెస్సే, నీ సోమరితనం.
నీ సోమరితనం నీ జీవితానికి ఉండే రెండవ భయంకరమైన శత్రువు. నిన్ను ముందుకు వెళ్ళనియాడు వాడు. దేవుని బిడలకు తరచుగా పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పుతుందో తెలుసా? నా ప్రభు తన ప్రజలతో చెప్పిన అత్యధికమైన మాట ఏంటంటే, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు తరచుగా నా ప్రభు ఈ మాట శిష్యులకు, ప్రజలకు అలర్ట్ చేస్తూ వచ్చాడు అంటే, నీవు అధమరిస్తే, నువ్వు మెలకువగా లేకపోతే, నీవు అలర్ట్గా లేకపోతే నీ కుటుంబాన్ని వాడు పతనం చేస్తాడు. హల్లెలూయా. అందుకనే దేవుని బిడ్డలారా, మన వాగ్దానానికి చేరకుండా శత్రువు ఎక్కడో లేడు, నీ శరీరంలో వాడు క్రియ చేసే మత్తు. చాలామందికి దేవుని బిడ్డలకు పరిస్థితులను అర్థం చేసుకునే నాలెడ్జ్ ఉండదు. దాని అర్థం ఏంటో తెలుసా? మత్తులో ఉన్నాడు వాడు, మత్తులో ఉన్నాడు. కుటుంబ పరిస్థితులు, ఆత్మ సంబంధమైన పరిస్థితులు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ చెప్తుంది, మీరు ఈ భూమి మీద మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యే దినాలలో తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను మీరు మందముగా, మీ మైండ్ మందముగా, షార్ప్గా లేకపోతే, షార్ప్నెస్ మీ మైండ్లో, మీ ఆలోచన విధానం లేకపోతే, మత్తు. బాగా వినండి, సోమరితనం నీ జీవిత పతనానికి చాలా పెద్ద శత్రువాడు. చాలా మందికి చాలా లేజినెస్ ఉంటుంది, మిగతా అన్నిటికీ చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ దైవికమైన వాటి విషయంలో వారి శరీరం ఎప్పుడు సోమరితనం మత్తు నిండుకుంటుంది. మందిరానికి వచ్చే విషయంలో, దేవుని సమీపానికి వచ్చే విషయాల్లో, దేవుని దగ్గర మోకరించే విషయాల్లో, దైవికమైన పరిశుద్ధ గ్రంథాన్ని చదివే విషయంలో, ఒక మాటలో చెప్పాలంటే ఆత్మ సంబంధమైన అనుభవాల విషయాలలో వాళ్ళ దేహం, వాళ్ళ జీవన విధానం మత్తుగా ఉంటుంది, మత్తుగా ఉంటుంది. 3:50 భాగ్యనగర్ ట్రైన్ అంటే 3:40కే ఉంటాడు అక్కడ. 3:40కే ఉంటాడు స్టేషన్లో. ఆటో దొరకకపోతే నడుచుకుంటూ పోతాడు, నడుచుకుంటూ పోతాడు. కానీ మనకు ఆరాధన సమయాలు తెలుసు, కానీ ఆ మనిషి ఇంట్లోనే ఆ టైంకి ఇంకా బయటకు వెళ్ళాడు. మందిరంలో చేరడం కాదు, ఇంటిలోనే ఆ మనిషి మనకు ఆరాధన టైం అవుతుంది, దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి, దైవికమైన వాటి మీద మనం త్వరపడాలి అని ఆ ఆత్మ సంబంధమైన అనుభవాలు ఎలా ఉంటాయని అంటే, ఒక మన్ను తిన్న పాములా ఉంటారు. కదలదు, కదలదు. ఎంతైనా చెప్పు, ఎంత అరిచి చెప్పు, ఎంత గట్టిగా గద్దించి చెప్పు, ఎంతైనా చెప్పు, ఈ ప్రజల జీవన విధానం మారదు. ఎందుకనంటే శత్రువు వాళ్ళను ఎందులో చిక్కింపజేశాడంటే మత్తులో పెట్టేశాడు, మత్తులో పెట్టేశాడు. ఏం తోయదు. బాగా వినండి, ఒక రోజున ప్రభు చివరిసారిగా యెరూషలేమును విజిట్ చేస్తున్నాడు. మట్లాదివారం అంటామే, ఆ మట్లాదివారం యేసు ప్రభుల వారు యెరూషలేము వీధులలో, యెరూషలేము యొక్క మందిరంలో అడుగుపెట్టిన చివరి గడియలు అవి. యెరూషలేమును చూసి ఒక భయంకరమైన మాట మాట్లాడతాడు. చదువుతారా? లూకా సువార్త 19వ అధ్యాయం 43వ వాక్యం. లూకా సువార్త 19వ అధ్యాయం, అందరు తీయండి, 19వ అధ్యాయం 43వ వాక్యం. ఇంకొంచెం పైనుంచి, యెరూషలేమా, 18 నుంచి చదువు, 19:42 నుంచి చదువు, 19:42. నీవును ఈ నీ దినమందైనను సమాధానమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. కానీ ఇప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. చదువు. ప్రభువు నిన్ను, ఎదుగో ఈ మాట, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీకు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలే? మనిషి గుర్తుపట్టలే, యాక్టివ్గా లేడు. వినండి, యెరూషలేముతో అంటున్నాడు, సంఘంతో అంటున్నాడు, యెరూషలేమా, ప్రభువు నిన్ను దర్శించిన కాలం
నీవు ఎరగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల మీద పడేస్తారు. హల్లెలూయా. అసలు అందరం చేతులపై వైపెత్తి హల్లెలూయా చదవం గట్టిగా హల్లెలూయా. ఈ మాట కోపంతో కాదు, నా వైపు చూడండి, కోపంతో కాదు, ప్రభు ఏడ్చి చెప్పాడు. అమ్మా ప్రభు ఏడ్చాడు. ఒక సర్వశక్తి కలిగిన నా ప్రభు ఏడ్చి చెప్పాడు అని అంటే ఒకసారి ఊహించండి, దాని పరివసనాలు ఎలా ఉంటాయో ఊహించండి. కొంతమందికి ఏడుపు అర్థం కాదు, కోపము అర్థం కాదు. నేను అంటున్నాను, నీ మనసులో మరి మైండ్ ఉందో పెండ ఉందో అర్థం కాదు. ఏమర్థమవుతుంది? ఏమర్థం కాదు. ఎందుకు అనంటే వాక్యం అంటుంది, అయ్యో యెరూషలేమా, ప్రభు నిన్ను దర్శించిన కాలం అంటే ప్రభువు నీకు దర్శనమిచ్చి ప్రభువు నీతో మాట్లాడి అది కాదు ఇది జీవితం, నా బిడ్డలారా భవిష్యత్తు ప్రమాదం ఉంది, అయ్యా మెలకువగా ఉండు, అయ్యా ఇలా ఈ విధంగా ఉండు, ఆ బంధకాలలో చిక్కిపోకు, సమస్యలలో చిక్కిపోకు, నా సన్నిధికి రా, క్రమంగా ఉండు, నీ జీవితాన్ని బాగుగా కట్టుకో అని దైవికమైన అనేక విలువలను నా ప్రభు సంఘానికి నేటి తరం ప్రజలకి ఆయన చెప్పుతూనే ఉన్నా చాలా మంది ప్రజలకి అర్థం కావడము లేదు. కారణం ఏంటి అని అంటే వారు మత్తులో ఉన్నారు. హల్లెలూయా. బంధువులను ప్రేమించండి, చుట్టాలను ప్రేమించండి అంటే ఆరాధనలు విడిచిపెట్టి బంధువుల ఇంటికాడ పోయి పంచాయతీ పెట్టాలి. మరి నీకు అట్లా అర్థమైంది. మరి అంటే నీ మైండ్ ఎంత షార్ప్ ఉందో లేకపోతే ఎంత మొద్దుబారిపోయిందో ఆలోచించు. ఇప్పుడు బైబిల్ అంటుంది, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు అర్థం కాలేదు అంటే నీకు అర్థం కాలేదు, నువ్వు అలర్ట్గా లేవు. అయితే ఏంటి పరివసనాలు? నీ శత్రువులు నిన్ను చుట్టుకుంటారు. సమస్యలు నీ కుటుంబాన్ని చుడతాయి. సమస్యలు నీ కుటుంబంలో ఉన్న నీ కుటుంబ వ్యవస్థను చుట్టుకుంటాయి. చుట్టి నేనేం చేస్తాయి తెలుసా? ఎక్కడో ఉండాల్సిన నీ జీవితాన్ని నేల మీద పడేస్తాయి. అంటే మళ్ళీ నీ స్థాయి 0 స్థితిలోకి వెళ్ళిపోతుంది, మొదటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. నీవెక్కడో ఉన్నతమైన ఆశీర్వాదకరంగా ఉండాల్సిన నీవు ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టాలనుకున్న నేను నీ దర్శనాన్ని నువ్వు గుర్తుపట్టలేదు కనుక, మత్తుగా ఉన్నావు కనుక, నీకేమి దైవికమైన భావజాలాలు నీకు తలకెక్కడేమో లేదు కనుక, మెలకువ అనే అనుభవం నీకు లేదు కనుక ఆ శత్రువును నువ్వు జయించకపోతే, బాగా వినండి, మత్తు అనేది నువ్వు జయించకపోతే ఆ మత్తులోనే ఒకరోజు వచ్చిపోతాను. నీకు అర్థం కాదు. నిద్ర మత్తు అనేది చాలా ప్రమాదం. నేను రాత్రి 3:30కు పండుకున్నాను. 3:30కు బండి మళ్ళీ 6 గంటలకు లేచి బయటకు వెళ్ళిపోయాను. నేను మనిషిని. బైబిల్ చెప్తుంది, నీకు శాస్త్రజ్ఞులు సైంటిస్టులు చెప్పినవి వింటావు, బైబిల్ చెప్పింది వినవు. 8 గంటలు వండాలా, రోజు 3 పూటలు తినాలా, ఇది బాగా ఎక్కింది. రోజు యూట్యూబ్లో చూసి శనగలు మీకు ఎముకలకు మంచి, అర్థమవుతుందా? ఆలుగడ్డలు దానికి మంచి, ఇవే తెలిసింది. ఇది దేనికి మంచిదో అర్థం కాదు. హల్లెలూయా. చదవమా గట్టిగా హల్లెలూయా. దేవుని లేఖనం అంటుంది, దేవుని బిడ్డలారా, మెలకువ అలర్ట్గా ఉండు. ఒక ఇంటి యజమానిగా నీ కుటుంబ పరిస్థితులను చూసే తండ్రిగా ఉన్నావను, ఒక తల్లిగా నీ కుటుంబంలో నువ్వు కని పెంచుతున్న పిల్లలను, నీ కుటుంబ పరిస్థితులను, నీ పిల్లల భవిష్యత్తులను ఏమాత్రం కనిపెట్టుకుంటున్నావు? నిద్రలోనే జారిపోతూ 24 గంటలు పొద్దు మాపు నిద్రలో ఉంటూ, అర్థమవుతుందా? నిద్ర మత్తులో ఉంటూ బైబిల్ అంటుంది, నిద్రమత్తు చింపిరి గుడ్డలకు కారణంగా మారుతుంది. నీ నిద్ర అనేది నీకు చాలా ప్రమాదం.
బైబిల్ అంటుంది దేవుని బిడలమైన మనకి నా దేవుడు నేర్పిస్తున్నాడు. ఆ వాగ్దానంలో మీరు పాలిభాగస్తులు కావాలి అని అంటే నీ ప్రజలైన ఇశ్రాయేలుతో చెప్పు, శత్రువును జయించాలి. వాగ్దానం నీ సొంతం కాదు అని అన్నాడు. నేను అంటున్నాను, ఆ వాగ్దానములో నీవు నేను పాలిభాగస్థులం కావాలి అని అంటే, రేపు నీవు మహిమ కలిగిన రాకడలో నిలబడాలి అని అంటే, నిన్ను ఆ ఘనమైన దర్శనములోకి వెళ్లకుండా మత్తు అనేది, నిద్ర మత్తు అనేది, మెలకువతనము లేని ఆ బలహీనత నీ జీవితాన్ని పతనం చేస్తుంది. కనుక నిరాశ ఒక శత్రువు అయితే, నిద్ర మత్తు అనేది రెండవ భయంకరమైన శత్రువు. ఇంటిలో ఎప్పుడు బిడ్డలు యాక్టివ్గా ఉండాలి. నీ ఇంట్లో నీ పడక ఎప్పుడు పగలు ఆ పడక మీద మనుషులు పడుకోవడానికి అవకాశాలు ఇవ్వకూడదు. నీ ఇంటిలో దేవుని బిడ్డలారా ఎప్పుడు దేవుని సముఖంలో నీ కుటుంబ స్థితిగతులను, ప్రపంచ పరిస్థితులను, నీ ఆధ్యాత్మికమైన జీవితాలు, రేపు ప్రభు రాబోతున్న రాకడ సంబంధమైన అనుభవాలను ఒక కంట కనిపెట్టుకుంటూ, పరిస్థితులను గమనించుకుంటూ దేవుని సముఖంలో మనలను మనము సిద్ధపరచుకోగలిగిన మెలకువ ఉండాలి. హల్లెలూయా, చెప్దామా గట్టిగా హల్లెలూయా. మెలకువ లేకపోతే నా ప్రభు అంటున్నాడు, అయ్యో యెరూషలేమా, నేను నిన్ను దర్శించిన కాలం నీ గుర్తుపట్టలేకపోతున్నావు. అందుకే దావీదు అంటాడు, ప్రభా నేను తూలిపోయి శత్రువు ఎదుట నేను ఓడిపోకుండా ఉండునట్లు నా కన్నులకు ప్రకాశాన్ని ఇవ్వండి. నా కన్నులను మూతపడనివ్వకండి. నా కన్నులు కనుక మూతపడితే, నేను కన్నులలో ఎప్పుడు నిద్రమత్తు కలిగిన వ్యక్తిగా కనుక ఉంటే నా శత్రువు గెలుస్తాడు. నేను అంటున్నాను, నీ శత్రువు ముందు నువ్వు నిద్రమత్తులో ఉంటే నువ్వు గెలుస్తావా? చెప్పండి, గెలుస్తావా అండి? నీ పక్క మంత్రకాలు రాత్రంతా మంత్రాలు చెప్తున్నాడు, నువ్వు మాత్రం రాత్రంతా గుర్రు కొడుతుంటే అన్నా, రాత్రంతా ఒకే శబ్దం అన్నా. నిన్ను నష్టం చేయాలనుకున్న వాడు రాత్రంతా మెలుకుండి నీ కీడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ నీకు హోష్ లేదు. రాత్రంతా నువ్వు ప్రభు సముఖంలో వాడు చేస్తున్నప్పుడు సవాల్ నువ్వో నేను తేలిపోవాలన్న సంగతి అని చెప్పి నువ్వు రాత్రంతా ప్రార్థన చేస్తే వాడు బోరియా బిస్తర్ చదువుకొని పోవాలా, లేకపోతే సూపర్ సక్సెస్ నేను తింపినట్టే నిమ్మకాయ తిరిగింది అని అంటాడు. మరి అంతే అంతే. హల్లెలూయా, సభాన్ గట్టిగా హల్లెలూయా. పౌరుషం లేని జీవితం ఉండొద్దు. బాగా వినండి, బాగా వినండి. ఒక దేవుని బిడ్డగా, ఒక దేవుని సేవకుడిగా, దేవుని బిడ్డలని మీతో నాతో ప్రభు లేఖనం చెప్తుంది, పౌరుషము గలవారై బతకండి. ఎలా బతకాలట? బైబిల్ చెప్తుంది ఎలా ఉండాలి. దేవుని బిడ్డలకు సావజచ్చినట్టు ఉండొద్దు. బైబిల్ అంటే అది ఇదిగో అమ్మా వింటున్నారా, దేవుని వాక్యం అంటుంది, రే మీ దేవుడేడి, ఎవరు లేడా మొగోడు రండే. ఆయన 40 రోజుల నుంచి రాత్రి పగలు అరుస్తుంటే చేతుల్లో కత్తులు పట్టుకొని, చేతుల్లో దాళ్ళు పట్టుకొని లెఫ్ట్ రైట్ చేస్తున్నారు, కానీ ఒక్కడు ముందుకు పోడా. ఒక్కరోజు వచ్చాడా మనిషి, ఆయన రావడం, ఆ గొలియాతు అరవడం చూస్తే దావీదు అంటాడు, సున్నతి లేని వీడు మన దేవుణ్ణి విమర్శించుటకు వీడు ఏ పాటివాడు, నేనున్నానని పంపించు అంటే అర్థం ఏంటో తెలుసా? శత్రువు విమర్శించి మాట్లాడుతుంటే గుండెలో పౌరుషం ఉన్న ఏ దేవుని బిడ్డ మౌనంగా ఉండలేడు. హల్లెలూయా. నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, ఊర్లో 40 మంత్రకాళ్ళు, నీ ఇంటి చుట్టూ 4 మంత్రకాళ్ళు ఆట ఆడుకుంటూ ఉంటే ఏం పౌరుషం లేదా నీకు? పౌరుషం లేదా? వాడొక రోజు వచ్చి సాటికచ్చి అయినా పర్వాలేదు, వినండి, సిగ్గుతో ఉంటే వాడు సాటికచ్చైనా, రేయ్ నిజంగా మీ దేవుడు గొప్పర్రా, నేను చాలాసార్లు మిమ్మల్ని లేపాలని చూశాను కానీ అర్థమైందిరా, నాకు సాటుకొచ్చి కాళ్ళు మొక్కారు, అట్లా బతకాలి, లేకపోతే సర్దుకొని పోవడం మంచిది. ఎందుకు చెప్తున్నానంటే వాక్యం అంటుంది, పౌరుషం. కుటుంబం పాడవుతుంటే, కుటుంబ వ్యవస్థ పాడవుతుంటే, భర్త పాడవుతుంటే, పిల్లలు పాడవుతుంటే, ఆర్థికం క్షీణిస్తుంటే, శత్రువు అపహాస్యం చేస్తూ ఉంటే, పౌరుషం లేక చచ్చినట్టుగా బ్రతకడం ఒక దేవుని బిడ్డగా నీకు తగదు. హల్లెలూయా, చవాలి గట్టి హల్లెలూయా. శత్రువుకు సవాలు విసిరి, ప్రభా జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న దేవుని బిడ్డను నేను,
నన్ను విమోచించావు, నన్ను రక్షించావు, శత్రు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను అన్నావు. ఆ శత్రువు నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలను వాడు తడువులాడేటట్టు చేస్తుంటే, అయ్యా ఒక దేవుని బిడ్డగా నేను తలదించుకోవడం కుదరదు అని మెలకువ కలిగి నీ కుటుంబంలో మోకరించి ప్రార్థిస్తూ వాడి బంధకాలను తెంచగలిగితే శత్రువు గర్జన ఆగుతుంది. హల్లెలూయా. లేకపోతే గర్జన పెరుగుతుంది. అందుకే నేను లేఖనం అంటుంది, నీ శత్రువు మౌనంగా లేడు. దైవజనుడైన పేతురు సంఘానికి ఎలా ఎక్స్పోజ్ చేస్తున్నాడు శత్రువును అంటే, నీ శత్రువు గర్జించే సింహంలా ఉన్నారా నాయన, వాడు గర్జిస్తున్నాడు, గాండ్రిస్తున్నాడు. నీవు మెలకువగా ఉంటే వాడి నోటికి తాళం వేయచ్చు. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. శత్రువు, నేను కూడా ఉపవాసాలు ఉన్నాను కదా, కొంచెం గట్టిగానే ప్రార్థన చేస్తున్నాను ఈ మధ్యలో. శత్రువు పారైపోవాలి అంతే. హల్లెలూయా. చేస్తూ ఇన్ని రోజులు పోని అన్నాను, కానీ ఇప్పుడు కొంచెం గట్టిగానే ప్రార్థన చేస్తున్నాను నేను కూడా. ప్రభా, ఏంది ఊరికే తమాషా, పోని దేవుని ప్రేమను బట్టి క్షమించుకుంటూ పొంది, మనకేం తెలియదు, పొంతి అని అనుకుంటే వాడు సేవకు బాగానే, పరిచర్యకు బాగానే మాట్లాడుతున్నాడు. నా ఉపవాసాలు అయిపోయే లోపట ఏదో ఒకటి ఖతం అయిపోవాలంతే. ఉంచుతావా నన్ను ఇక్కడ ఉంచు, లేకపోతే నన్ను ఉంచు, లేపుతావా లేపేవా నన్ను ఒక్కటి. హల్లెలూయా. మరి లేపుడే కావాలి. ఎందుకంటే వినకపోతే లేపుడే. హల్లెలూయా. అయ్యా మీ దేవుడు లేపుతాడంట, లేపుతాడు. లేపినలను మస్తు మందిని చూపిస్తాను మీకు. లేపుతాడు. వినకపోతే లేపుడే. ఎందుకు చెప్తున్నాను? కృపకు నిర్లక్ష్యం చేస్తే, బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల నువ్వు ఎలా తప్పించుకుంటావు? తప్పించుకొని బాగుపడతాను అనుకుంటున్నావా? బాగుపడలేవు. అందుకే లేఖనం చెప్తుంది, నేను ప్రార్థిస్తున్నా, నా ప్రభు నాతో చెప్తున్నా, నువ్వు ధైర్యంగా ప్రార్థించు. నీ మందిరమును నేను ఆత్మలతో నింపుతాను. నీ భారాలను మోసేవారిని పంపిస్తాను. నీ పక్షంన నిలబడే వారిని పంపిస్తాను. నువ్వు దిగులు పడకు, ప్రార్థించు అని గడిచిన దినాలలో నుంచి నా హృదయాన్ని కడుతున్నాడు దేవుడు. నేను రోషంగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా, నేను ఎవరినైతే నమ్ముతున్నానో వారు ఒక ఆట ఆడుకుంటున్నారు, నాకు నమ్మకస్తులను పంపించు, నా పక్షంలో నిలబడే వారిని పంపించు. సిలువను మోసే కురేనీయుడైన సీమోను వలె ఈ దర్శనాన్ని చేతబట్టుకొని ఈ మహిమ కలిగిన ఈ రాజ్య నిర్మాణంలో పనిచేసే వారిని పంపించు ప్రభువా. మరొక ఆయుష్, మరొక జీవితం నీకు నాకు లేదు. మరొక తరం ఉంటే, మరొక కాలం ఉంటే, ఈ కాలంలో పోతే పోని మరొక కాలం చూద్దామంటుంటే దేవుడు ఒకే జీవితం ఇచ్చాడు. ఈ జీవితంలో ఘనమైన దేవుని రాజ్యం కట్టాలి. హల్లెలూయా. చదవముషారి హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దయచేసి నేను ప్రేమించి మీతో మాట్లాడుతున్నాను. మత్తుగా ఉండకు. ప్రభు నీతో మాట్లాడినప్పుడు రియాక్ట్గా, దైవజనుడు చెప్పినప్పుడు రియాక్ట్గా, పరిస్థితులను చూసి వెంటనే రియాక్ట్గా. మౌనంగా ఉండకో, మత్తుగా ఉండకో, సోమరిగా ఉండకో, నిద్ర మత్తుగా ఉండకో. దేవుని సముఖంలో బి అలర్ట్గా ఉండు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆ మహిమ కలిగిన వాగ్దానములో నీవు నిలబడకుండా నిన్ను అడ్డగించే నిద్ర మత్తు నుంచి, ఆ సోమరితనము నుంచి నువ్వు బయటకి రావాలి. ఆ శత్రువును నీ కాళ్ళ కింద తొక్కాలి. హల్లెలూయా. నిరాశను జయించాలి, శత్రువును. దేవుని బిడ్డ, రెండవదిగా నిద్రమత్తును, మెలకువతనం లేకుండా సోమరితనం. 24 గంటలు గడిచిపోతుంది, కానీ గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నావు. వారంలో ఏ ఒక్క ఆదివారమైనా సరిగ్గా 2 నిమిషాలు ఆరాధనకు ముందుకు రాలేకపోతున్నావు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలోకి వచ్చి సంవత్సరాలు అయిపోయింది, ఏ ఒక్కరోజు 4 అధ్యాయాలు చదివి ప్రభుని వాక్యాన్ని ధ్యానించలేవు. దేవునిలో చాలా మత్తులో ఉన్నావు. ప్రభు నిన్ను ముందు దర్శిస్తాడో లేదో తెలియదు. ప్రభు నీకు మళ్ళీ మరొక అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. యెరూషలేముతో పలికినట్టు అంటున్నాడు, ప్రభు నిన్ను దర్శించిన కాలం నీవు గుర్తుపట్టలేదు కనుక. ప్రజలు ఒక వారం వచ్చి ఒక వారం రాకపోవడం, ఒక వారం మీ నుండి ఒక వారం చుట్టాలు లేకుంటారు. చూడండి, వీళ్ళ భక్తిని చూసినప్పుడు నాకు అనిపిస్తాయి, ఇది విచిత్రంగా ఉందేంటి, ఈ భక్తి ఎవరు నేర్పారు ఇట్లా? ఈ భక్తి మాకు ఎవరు నేర్పలేదు, ఇలాంటి భక్తి ఎవరు పరిశుద్ధులు చేయలేదు, ఇది కొత్త భక్తి చేస్తున్నారు ఏంది అని చూసినప్పుడు
చికాకు పుడుతుంది వాళ్ళ బతుకులను చూసినప్పుడు. కారణం, బతికితే ఒక రోషంగా బతకాలి. బ్రతుకుతావా, దేవుని కొరకు వైరాగ్యంగా బతకాలి. అర్థమవుతుందండి? ఊపిరి విడిచి చస్తే తప్ప మందిరంలోని హాజరు లేని దినం ఉండొద్దు. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. తమాషాగా బతికే బదులు సపోర్ట్ దాకా లోకంలో బతకరాదు. ఎవడొద్దంటున్నాడు నిన్ను, ఎవడొద్దంటున్నాడు? అందుకనే దేవుడు తరచుగా చెప్పే మాట, వాళ్ళని విడిచిపెట్టి ప్రార్థించు, యోగ్యులను పంపిస్తాను ప్రార్థించు అన్నాడు. ప్రభు ఇశ్రాయేలు విషయంలో ప్రేమతో ఎర్ర సముద్రం దాటిచ్చాడు. కానీ తరచుగా చివరికి ఆయన మాట్లాడిన మాట అంటే తెలుసా? మోషే, నేను వీరిని బట్టి విసిగిపోయాను. ఏమంటాడు? వీరిని బట్టి నేను విసిగిపోయాను. వీరిలో ఏ ఒక్కడు కూడా కానానుకు చేరడు. బాగా వినండి, మీకు అంత రివర్స్ అర్థమవుతుంది. కొత్తోళ్ళు అంటున్నారు, మా పని అయిపోయింది అందుకే కొత్తోళ్ళు అంటున్నాడు అని అర్థమవుతుంది కొంతమందికి. దేవుడు ఏమంటున్నాడు అని అంటే, విసిగిపోయాను, ముమ్మారు కాదు నేటికి 10 సార్లు నన్ను శోధించాను. ఎన్నిసార్లు అట? 10 సార్లు. ఒకసారి, రెండా, మూడా, ఎన్నిసార్లు చెప్పాలి మోషే వీళ్ళకి? ఎన్నిసార్లు సనుగుతారు, ఎన్నిసార్లు గొనుగుతారు, ఎన్నిసార్లు అద్భుతాలు చేసిన వీళ్ళకి అర్థం కాదు. ఎన్ని కార్యాలు చేసినా నేను అంటున్నాను, ఇశ్రాయేలు ప్రజల ముందు దేవుడు చేసిన అద్భుతాలు ఇన్నా చెప్పండి. కళ్ళ ముందు ఎర్ర సముద్రము చీల్చి, కళ్ళ ముందు బండను చీల్చి, కళ్ళ ముందు మన్నాను ఆకాశంలో నుంచి కురిపింపజేసి, కళ్ళ ముందు ఇదిగో ఐగుప్తు సకల దేవతలకు తీర్పు తీర్చి, ఇన్ని ఘనమైన కార్యాలు, నేను మీ దేవుడునయ్యా, మీతో ఉన్నానయ్యా, మిమ్మల్ని నిశ్చయంగా కానానుకు చేరుస్తానయ్యానని రుజువు పరిచినా కూడా మాటికి సనుగుతారేంటి? నేను అంటున్నాను, ఒకప్పుడు జీవితం నుంచి నేటి వరకు ఎన్ని అద్భుతాలు ప్రభు మీ జీవితాల్లో చేస్తూ రాలేదు. ఎన్నిసార్లు ప్రభు మీ కళ్ళ ముందు మహత్కార్యాలు చేయలేదు. ఏమి ఆరాధనకు సరిగ్గా రావు, ఏం దేవుని మాట సరిగ్గా వినవు, దేవుని సేవకులకు విలువ ఇవ్వవు, మందిరాన్ని గౌరవించవు, ఏమి తిరుగుతూ ఉంటావు గాలి అంతా. విసిగిపోయిన దేవుడు అంటాడు, విడిచిపెట్టు. దేవుడే అన్నాను, విడిచిపెట్టే వాళ్ళని మోషే నేను పంపుతానా. మీరు నమ్మండి, చాలామంది కొత్త ప్రజలు ఇక్కడికి రాబోతున్నారు. నేను గుడ్డిగా ప్రార్థన చేస్తూ తమాషగా సేవ చేసి సేవకుని కాదు, నేను ప్రభు దగ్గర పోరాడుతున్నాను. ఎందుకు? ప్రభు నన్ను ప్రార్థించు అంటున్నాడు. కారణం ఏంటో తెలుసా? నాకు వెండి ఇవ్వలేదనో, బంగారం ఇవ్వలేదనో, నా కానుక ఇవ్వలేదనో, నేను బండి మీద వెళ్తే నా వెనక ఎవడ కూర్చుంటలేదన్న టెన్షన్లు నాకు లేవు. ఆల్రెడీ సెట్ అయ్యే వచ్చాను, నిర్ణయంతోనే వచ్చాను. బతుకుతే లేకపోతే చచ్చిపోతే ప్రభు కోసం చేస్తానని. కానీ నా ప్రజలు దేవుణ్ణి గౌరవించడం లేదు, నా ప్రజలు ఆరాధనల క్రమంగా రావడం లేదు, నా ప్రజలు దేవుని కొరకు జీవించే విధానంలో తప్పిపోతున్నారన్న ఒక్క బాధ తప్ప నాకు ఇంకో విషయాల్లో ఏ బాధ ఉండదు. హల్లెలూయా, చెబుదాం హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో భయంకరమైన అనుభవాన్ని నేను ముందు పెడతాను, జాగ్రత్తగా వినండి. దేవుని లేఖనం ఆ వాగ్దాన దేశంలో జయించుమన్న శత్రువులు ఎక్కడో లేరు, నీ దగ్గరనే ఉంటారు. నీ మత్తు నా దగ్గర లేదు, నీ దగ్గరనే ఉంటుంది. నీ అలసిపోయే తత్వం నీ దగ్గరనే ఉంటుంది, అదే నీ శత్రువు. నిరాశ నీ పక్కడి దగ్గర లేదు, నీ గుండెలోనే ఉంది. అంటే మత్తు నీ శరీరంలోనే ఉంది, నిరాశ నీ శరీరంలోనే ఉంది. నీ శత్రువు నీకు ఎంత సమీపంగా ఉన్నాడో ఆలోచించు. నువ్వు వాణ్ణి కనుక లెక్క చేయకుండా ఏం గతి అని అంటే, ఆ శత్రువు ఒకరోజు మహిమ కలిగిన దేవుని ఎదుట నిలబడకుండా నిన్ను పతనం చేయడం ఖాయం. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా. అమాలేకు రాజును అగాగును చంపు అని ఏ సౌలుకు దేవుడు చెప్పాడో చంపకుండా మౌనంగా వచ్చాడు, కత్తి జేబులో పెట్టుకొని. ఒకరోజు ఆ అమాలేకీయులే సౌలును చంపేశారు. ఏ శత్రువును నువ్వు చంపకుండా ఉంటావో ఆ శత్రువే నిన్నొకరు చంపేస్తాడు. ఏ నిద్రమత్తుకు నువ్వు అలవాటు పడతావో ఆ నిద్రమత్తే నీ ప్రాణాలను తీస్తుంది. ఏ నిరాశకు నువ్వు అలవాటు పడతావో ఆ నిరాశ నీ జీవితాన్ని గమ్యాన్ని చేరకుండా ఆపేస్తుంది. శత్రువు నీకు ఆమడ దూరంలో లేడు సుమా, శత్రువు నీ శరీరములోనే ఉన్నాడు. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. మరొక భయంకరమైన శత్రువు. ఈ శత్రువు గురించి బైబిల్ చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఒక్కసారి మీరు చదవండి దయచేసి, పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. సామెతల పుస్తకం 16వ అధ్యాయం
18వ వాక్యం, సామెతల పుస్తకం 16వ అధ్యాయం 18వ వాక్యం. నాశనానికి ముందు గర్వం మంచిగా నడుస్తుంది. సూపర్. నాశనానికి ముందు గర్వము ముందుగా నడుస్తుంది. లోకములో దేవునిలో నుంచి దిగజారి పడిపోవడానికంటే ముందు అహంకారమైన మనస్సు నడుస్తాయి. చాలు. హల్లెలూయా. శబడి గట్టిగా హల్లెలూయా. ఇదిగో నా వైపు చూడండి. నా ముందు సర్వశక్తి కలిగిన దేవుడు నడవాలి. ఇది దైవ నియమం, దైవ క్రమం. ఇజ్రాయేలుకు ముందు దేవుడు నడిచినట్టుగా నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలకు నేను ముందుగా నడుస్తానన్నాడు. మన ముందు ప్రభువు నడవాలి, ఆ ప్రభువు వెనుక దైవజనుడు నడవాలి, ఆ దైవజనుడి అడుగులో సంఘం నడవాలి. ఇది దేవుడు నియమించిన నిర్ణయం. ఇది ప్రయాణ పద్ధతి. ముందు మేఘం, అగ్ని, ఆ తర్వాత దైవజనుడు. దేవుని వాక్యం, దేవుని నడిపింపు దైవజనునికి వస్తుంది. ఆ దైవజనుడు ఇజ్రాయేలు ప్రజలకు ఇది పద్ధతి, ఇలా చేయాలి, ఇలా చేయాలని సంఘానికి నేర్పుతూ వస్తాడు. అంటే ముందు దేవుడు నడవాలి, ఆ తర్వాత దైవజనుడు నడవాలి, ఆ దైవజనుడి యొక్క నడిపిస్తున్న ఆ నడిపింపులో సంఘం నడవాలి. ఇది మన ప్రయాణ పద్ధతి. ఈ ప్రయాణం ఎక్కడికి అని అంటే వాగ్దానానికి. హల్లెలూయా. కానీ వాక్యం అంటుంది, నీ ముందు దైవజనుడు లేడు, నీ ముందు దేవుడు లేడు. కానీ బైబిల్ అంటుంది, కొంతమందికి ముందట గర్వము నడుస్తుందట. ఏం నడుస్తుంది చెప్పండి? ఎలా నడుస్తుంది సార్? ఆలోచించి. టిక్ టాక్ నడుస్తుంటుంది. ఎందుకంటే దాని పేరే గర్వం. మెల్లమెల్లగా ఎందుకు నడుస్తుంది? ఫోజుగానే నడుస్తుంది. గర్వం అంటే ముందు దేవుడు లేడు, ముందు దేవుని సేవకులు లేడు. ఈ మనిషిని ఎవరినైనా నడిపిస్తున్నారు అని అంటే గర్వం ముందు నడుస్తుంది. ఈ మనిషి దాని వెనక నడుస్తూ ఉంటాడు. ఈ గర్వం గురించి బైబిల్ చెప్పే మాట ఏంటో తెలుసా? గర్వం ఒక వ్యక్తికి ముందు నడుస్తుంది అని అంటే బైబిల్ అంటుంది, ఇదిగో నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. నీ ముందు దేవుడు నడిస్తే ఆ దేవుడు వాగ్దానంలోకి నడిపిస్తాడు నిన్ను. ఒకవేళ నీ ముందు గర్వం నడిస్తే ఆ గర్వం నాశనంలోకి తీసుకెళ్తాడు. అందుకనే గర్వం, అహంకారం అదృశ్యంగా నిన్ను నన్ను భయంకరంగా పతనము చేసే ప్రమాదకరమైన శత్రువు. హల్లెలూయా. ఈ శత్రువు బాగా వినండి, నా వైపు చూడండి. నీ పాలోడు నీ ఇంటి పక్కన ఉండొచ్చు, కానీ గర్వం నీ ఒంటిలోనే ఉంటుంది. గర్వం ఎక్కడ ఉంటుందండి? ఒక మనిషిలో ఉంటుందా, మనిషికి దూరంగా ఉంటుందా? మనిషి లోపలనే ఉంటుంది. అంటే శత్రువు ఎంత దగ్గర ఉన్నాడంటే, ఒక మాట చెప్పాలంటే నీ పక్కలో బల్లెం. అది నువ్వు ఇటు మసిలిన గుచ్చుతుంది, ఇటు మసిలిన గుచ్చుతుంది. ఈ శత్రువు అంత ప్రమాదం. ఈ శత్రువు పేరే గర్వం. బైబిల్ చెప్తున్న మాట వినండి. గర్వం నాశనానికి ముందు నడుస్తుంది. దాని వెనక నడిచేవాడు ఎవడైనా గమ్యం నాశనమే తప్ప. అహంకారమైన మనస్సు పడిపోవడానికంటే ముందు, ఒక వ్యక్తి దేవునిలో నుంచి రాలిపోవడానికి, ఆత్మ సంబంధమైన అనుభవాలలో నుంచి దిగజారడానికి, దేవునికి, దేవుని సంఘానికి దైవికమైన ఆత్మ సంబంధమైన అనుభవాలలో నుంచి దిగజారి పతనం కావడానికంటే ముందు అతనిలో దేవుడు అంటున్నాడు, ముందు కొన్ని క్లారిఫికేషన్స్ కనపడతాయి. ఏంటి అని అంటే అహంకారం అతని జీవన విధానంలో బయటకు వస్తుంది. హల్లెలూయా. చదమ్మా హుషారుగా. హల్లెలూయా. అహం, గర్వం, ఇది పాపాలకు తల్లి. గర్వం ఎవరో తెలుసా? పెద్దక్క. ఇది తల్లి. మస్తు పిల్లలను పెడుతుంది. ఇది పిల్లలు తల్లిని కనలేరు, కానీ తల్లి పిల్లలను కంటారు. గర్వం పాపములలోకెల్లా బాస్. అందుకని డైరెక్ట్ లూసిఫర్లో నుంచి వచ్చింది, అది పరలోకంలో నుంచి వచ్చింది. ఇప్పుడు నా వైపు చూడండి. పరలోకములో గర్వం చొచ్చిన వాడిని దేవుడు పాతాళములో పడేస్తే, అంటే భూమి మీద పడేస్తే, భూమి మీద మనుష్యుడు జీవితంలో ఉన్న గర్వం పరలోకానికి తీసుకెళ్తుందా? తీసుకెళ్తా? క్లారిటీగా బైబుల్ క్లియర్గా చెప్తుంది కదా.
పరలోకంలో గర్వం ఇసుమంత కనబడగానే గర్విష్ఠులు నా మహిమ కలిగిన రాజ్యంలో ఉండడానికి వెళ్ళేదురా నాయన అని, పరలోకంలో ఉన్నోడు ఆల్రెడీ పరలోకానికి పోయినోడు కాదు, ఆడు పరలోకంలోనే పుట్టినోడు. పరలోకంలో ఉన్నవాడి గుండెల్లో గర్వం ప్రారంభం కాగానే దేవుడు వాణ్ణి పాతాళంలో తొక్కివేయగలిగితే, భూమి మీద ఒక దైవజనుడిగా, భూమి మీద ఒక దేవుని బిడ్డగా మీరు నేను సాగుతున్న ఈ యాత్రలో గర్వము గనక మన అంతరంగంలో గూడు కడితే, అహంకారం గనక మన అంతరంగంలో నిలగడగా ఉంటే, మనము రేపు ప్రభురాకల్లో నిలబడతాం అనుకోవడం పెద్ద మోసం కాదు ఇది. హల్లెలూయా, చదముష్యర్గా హల్లెలూయా. గర్వం మన జీవితంలో ఉండే భయంకరమైన ప్రమాదమైన శత్రువు. ఈ శత్రువును నువ్వెప్పుడు ఒక కంటని దేహం మీద దృష్టి పెట్టాలి. ఎందుకో తెలుసా? చెప్పాను కదా, ఈ తల్లి అని. ఈ గర్వం వచ్చింది అని అంటే మనిషికి దేవుని పెట్టలేరా అన్ని స్టార్ట్ అయిపోతాయి. గర్వం వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా తగ్గింపు ఉండదు మనిషికి. ఎవ్వరిని లెక్క చేయరు, మాట తీరు మొత్తం మారుతుంది. పొగరు మాటలు వచ్చేస్తాయి, దురుసుగా మాటలు వచ్చేస్తాయి, నువ్వేంది నీ లెక్కింది అనే మాటలు వచ్చేస్తాయి. మాట మారుతుంది, పద్ధతి మారుతుంది. అర్థమవుతుందనండి. అందుకే బైబిల్ అంటుంది యెషయా గ్రంథంలో, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై, ఓర చూపులు చూస్తూ కులుకుతో నడుస్తూ. సియోను కుమార్తెలు గర్విష్ఠురాలు అయిపోయారు. సియోను అంటే దేవుని సంఘం. దేవుని సంఘం గర్వంతో నింపబడి నడక మారింది, వాళ్ళ పద్ధతులు మారాయి, భావజాలాలు మారాయి, మాట మారింది. పెద్ద లేదు, చిన్న లేదు, భార్య లేదు, భర్త లేదు. కొంతమందికి భార్యలకు భర్త అసలు కళ్ళకే కనపడడు. పొగరు, అహంకారం. నీ ముందు అహంకారం నడుస్తూ ఉంటే ఆ అహంకారపు యొక్క నీడ ఆ మనిషి మీద పడ్డప్పుడు ఎలా ఉంటుందని అంటే, మాటలన్నీ లెక్కకు రావు. ఎంతైనా చెప్పు సేవకుడు వినరు. తప్పకుండా ఆరాధనకు రండి అని అన్నామా, వాళ్ళు ఆ రోజే రాడు. అంటే అర్థమైందంటే చెప్పుకో, ఎవడికి చెప్పుకుంటావా? చెప్పుకో. నువ్వు ఎంత చెప్పినా నువ్వు అనంగా నేను తల వంచుకునే మనిషిని అనుకున్నావా? నేను ఎవరిని అనుకున్నావు? గర్విష్ఠుణ్ణి. అవునా కాదు? హల్లెలూయా. అదే మరి ఆ మాట, నేనన్న మాట. దేవుని వాక్యం అంటుంది తగ్గింపు, విధేయత, లోబడే మనస్సు, క్షమించే మనస్సు, క్షమాపణ అడిగే మనస్సు. గర్విష్ఠులకు క్షమాపణ అడగరు, క్షమించరు కూడా. అక్కడ తప్పైందా? ఇప్పుడా నువ్వు అడిగేది? ఎంత బాధపడ్డా అనుకున్నావు? నువ్వు పెట్టిన బాధ అంత ఈజీ కాదు. నేను మర్చిపోను. క్షమాపణ అడిగినా కూడా వీళ్ళు క్షమాపణ ఇయ్యరు, అస్సలు క్షమించరు. కారణం నిండిపోయింది గర్వం. గర్వం ఉన్నవాడు క్షమాపణ అడగడు. ఒకవేళ ఎదుటోడు వచ్చి తప్పును సహించమని అడిగి క్షమాపణ అడిగినా కూడా ఈ మనిషి క్షమించాడు. కారణం గర్వము వలన ఇదిగో ఒక విత్తనం మహావృక్షంగా మారినట్టుగా అన్ని పాపపు లక్షణాలన్నీ గర్వముతోనే ముడిపడి ఉంటాయి. అందుకనే గర్విష్ఠులతో చాలా జాగ్రత్త. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో యెహెజ్కేలు పుస్తకం 16వ అధ్యాయం 8వ వాక్యం 18వ వాక్యం దయచేసి ఒకసారి చదువుదాం. యెహెజ్కేలు పుస్తకము 28వ అధ్యాయం 17వ వాక్యం. యెహెజ్కేలు గ్రంథం 28:17. నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానాన్ని నువ్వు చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేల మీద పడేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బాగా వినండి, నా వైపు చూడండి. దేవుడు నిన్ను ప్రేమించి ఒక మంచి జీవితం ఇచ్చాడా? అనుభవించు. ఒక మంచి కుటుంబం, ఒక మంచి ఉద్యోగం, ఒక మంచి గృహం, ఈ భూమి మీద ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన స్థితిలో నేను ఉంచాడా? తప్పేం కాదు, ఆనందించు.
కానీ నీవు నీ దానిని చూసుకొని గర్వం పొందుకోకు. దేవుడిచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించు. దేవునికి ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి నా ప్రభుని ఘనపరచు. ప్రభు నీకు చేసిన మేలులను బట్టి, ప్రభా నేనేమై ఉన్నానో అది నీ కేవలం కృపయ్యా, నీ దయలో మేము అనుభవిస్తున్నాం ప్రభా. ఇది నాకెక్కడిది నాయన, నా తాతలు నా తండ్రులు నాకు ఇచ్చింది ఏముంది ప్రభా అని నా దేవుడు నీకు ఇచ్చిన గౌరవము, నా దేవుడు నీకు సమాజంలో ఇచ్చిన విలువ, నీ చేతిలో నీకు ఇచ్చిన సంపాదన, నీకు ఇచ్చిన సౌందర్యం, జ్ఞానం, ఎడ్యుకేషన్ ఏదైనా కానీ నా ప్రభు అంటున్నాడు, నీ సౌందర్యమును నువ్వు చూసుకొని గర్వము తెచ్చుకోకో. హల్లెలూయా. అంటే నువ్వు ఏది కలిగి ఉన్నావో, కొంతమందికి సేవకులకు సంఘాన్ని చూసి పొగరుంటాయి. ఉంటాయి. ఏమన్నా చిన్న చిత్క సేవకుని అనుకున్నావు, నన్ను చూసి నువ్వు ఎట్లా కనపడుతుంది నీకు? 10,000 ఇస్తాను నేను, నా స్థాయి ఏంటి? ఇది పొగరు కాకపోతే ఇది మరి, ఇది పొగరే. దీని కొత్త భాష ఏం లేదు, ఇది పొగరే. అది అయ్యగారిలో ఉన్నా ఎవరిలో ఉన్నా పొగరే. హల్లెలూయా. తక్కడ నాకొకటి నీకొకటి జోకడు దేవుడు, బాట అందరికి ఒకటే. అది ఆత్మీయ గర్వమైన, శరీర సంబంధమైన అతిశయం గర్వమైన, అది మనకు ప్రమాదమే. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా కానీ, ఇదిగో కెరూబుతో మాట్లాడుతున్నాడు, లూసిఫర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. కెరూబో, నేను నీకు సౌందర్యం ఇచ్చాను, నీకు జ్ఞానం ఇచ్చాను. పరలోక రాజ్యంలో నీ వంటి సౌందర్యం, జ్ఞానం ఎవడికి లేకుండా అంత ఉన్నతమైన స్థాయిలో నేను పెట్టాను. అయితే నీవు కలిగిన నీ సౌందర్యాన్ని చూసుకొని నువ్వు గర్వం తెచ్చుకున్నావు గనక, ఆ గర్వం ద్వారా నేను నిన్ను అగాధ పాతాళంలోకి తొక్కివేస్తున్నాను. హల్లెలూయా. చదువు హుషారుగా. హల్లెలూయా. సంఘ బిడ్డలారా, లోకంలో నీకు నాకు ఎన్ని విలువలున్నా, బైబిల్ మనకు నేర్పే పాఠం, ఆత్మీయత అనుభవం ఏంటో తెలుసా? నేను వట్టివాడను, నేను బలహీనుడను, నేను పురుగు వంటి వాడను, నేనే పాటి వాడ. రాజులు, చక్రవర్తులు అందరూ ప్రభుతో ఇదే అన్నారు, నేనే పాటి వాడను ప్రభువా, నేనే పాటి వాడను. ఈరోజు సంఘంలో ఒక పాత విశ్వాసిగా, సంఘంలో ఒక సహకారంగా నిలబడే విశ్వాసిగా నువ్వు అనగలవా? నేనే పాటి వాడను. అందరిలో నేను ఇంత కష్టపడ్డాను తప్ప, ఈ సేవ దేవుడు నిలబెట్టాడు. దైవజనులు కష్టపడ్డారు, దైవజనులు కన్నీళ్లు కార్చారు, సంఘం ప్రయాసపడింది అని చెప్పాలా వద్దా? నేను చేశానంటే నేను చేశాను. మొన్నగాక నిన్నొచ్చినావు, బాగా మాట్లాడుతున్నావు, ఇవన్నీ మేం కట్టినాం. హల్లెలూయా. చేసింది వాస్తవమే, లూసిఫర్కు సౌందర్యం ఉన్నది వాస్తవమే, కానీ గర్వము నీకు ప్రమాదమే. హల్లెలూయా. అందుకనే లేఖనం అంటుంది, గర్వము మన పక్కలో ఉండే ప్రమాదకరమైన శత్రువా. అది నాకు నీకు ఎవ్వడికి. నన్ను నేనుగా, నిన్ను నీవుగా ఎప్పుడు పరీక్షించుకోవాలి. ప్రభా, నా మాటలలో ఎక్కడైనా అహంకారంగా మాట్లాడుతున్నానా? నా మాటలు ఒక మనిషిని తీసేసినట్లు మాట్లాడుతున్నానా? ఒక మనిషిని లెక్క చేయకుండా మాట్లాడుతున్నానా? ఒక మనిషి ముందు నేను పొగరబోత్తనం చూపిస్తున్నానా? ఎక్కడైనా తెలుసో తెలియక నా ప్రవర్తనలో ఆ భావజాలాలు ఉంటే, ప్రభా నన్ను ఇంకా తగ్గించే మనసు నాకు ఇవ్వయ్యా, తగ్గింపు దయచేయమని ప్రతిరోజు మనం దేవుని పాద సన్నిధానంలో మనం అడగాలి. హల్లెలూయా. కారణం వాగ్దానాన్ని చేరకుండా మనల్ని అడ్డగించే మూడవ ప్రమాదకరమైన శత్రువు దేవుని బిడ్డలారా, గర్వం, అతిశయం, పొగరు. ఇది చూసుకొని వస్తాయి. ఇంకో మాట మీకు చూపిస్తాను. ఒకరోజు దానియేలు సేవ చేస్తున్న దినాల్లో సింహాసనం మీద కూర్చున్న నెబుకద్నెజర్ అంటాడు, ఈ బబులోను రాజ్యం నేను కట్టాను, ఈ బబులోను సామ్రాజ్యం నా చేతి పని కాదా? ఇంత అద్భుతమైన మహానగరం ఎవడన్నా కట్టాడా? నా చేతి పని, నా జ్ఞానం కాదా అని అలా పలుకుతూనే ఉన్నాడా? ఆకాశంలోంచి ఒక స్వరం వినబడుతుంది, అయ్యో నెబుకద్నెజర్ రాజా, నీవు చేసిన పనిని బట్టి నువ్వు గర్వించావు గనక నీవు పశువు వలె 7 సంవత్సరాలు అరణ్యం పాలైతావు అని చెప్పేశాడు.
గర్వం రెండు, దేవుని బిడ్డలారా, చేసిన పనిని బట్టి వచ్చే ప్రమాదం ఉంది. కనుక మనం చేసి పనిని ఈ చేత్తో వేసి ఈ చేత్తో విడిచిపెట్టాలి అంతే. మన ద్వారా ప్రజలు బాగుపడి ఉండొచ్చు, మన ద్వారా ప్రజలు నిలబడి ఉండొచ్చు, ప్రభుకు అప్పగించేయాలి. మనం చేసిన పనికి ఫలం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్పండి. మనం చేసిన పనికి ఫలం ఎవరు ఇస్తారండి? దేవుడు ఇస్తాడు. మనిషి కదండి. కృతజ్ఞత ఉంటే ఉంటుంది, లేకపోతే ఉండదు. మేజర్ ప్రజలకైతే ఉండదు, మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోయారని చెప్పి టెన్షన్ పడద్దు. మనం పని చేసాం, మేలు చేసాం, స్వస్థత కోసం ప్రార్థన చేసాం, బాగులేకుండా ఇంటి చుట్టూ తిరిగాం, కట్టాం, ఓదార్చాం, ధైర్యపరిచాం, మోసం చేశాడా? విడిచిపెట్టే. కారణం బైబిల్ అంటుంది, చేసిన పనిని బట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. కారణం వాక్యం అంటుంది, నన్ను బట్టి నిన్ను బట్టి నా దేవుడి భూమి మీద ఘనమైన కార్యాలు చేస్తాడు. చేసేది దేవుడే, కానీ ఆయన అదృశ్యంగా ఉండి మన ద్వారా జరిగిస్తాడు. కానీ బైబిల్ అంటుంది, చేసిన పనిని బట్టి గర్వము రాకుండా ప్రభు మహాకృప నేనేమై ఉన్నానో. అందుకే ఒక్క మాట చదువుతారా? కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 15వ అధ్యాయం 10వ వాక్యం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ ఇదిగో అపోస్తుల కంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. ఇదిగో ఏమంటున్నాడు చూడండి, ప్రయాసపడ్డది నేను కాదు గాని నాకు తోడై ఉన్న. హల్లెలూయా. ఇది కదా ఆత్మీయత. అంత గొప్ప మాట అంటున్నాడు. సంఘాలు గట్టి అపోస్తులందరూ ఒకెత్తు అయితే, ఒక పౌలు ఒకెత్తు పనిచేశాడు. రాత్రి పగలు ప్రయాసపడి సంఘాలు కట్టాడు. మహాఘనమైన దేవుని దర్శనాన్ని, ఒక ప్రభు సంస్కార ఆరాధన ఎలా చేయాలో 12 మంది అపోస్తులకు ఎవరికి చెప్పలేడు, దేవుడు పౌలుకే చెప్పాడు. పరదేశుకు వెళ్ళి సత్యము కాని అనేకమైన కార్యాలు చూసొచ్చాడు. సంఘ నిర్మాణం, సంఘ పద్ధతి, సంఘంలో పెద్దలు ఎలా ఉండాలి, సంఘంలో విశ్వాసులు ఎలా ఉండాలి, సేవకులు ఎలా ఉండాలి, ఇవన్నీ అపోస్తుల కంటే అధికమైన ప్రత్యక్షతలు పౌలుకిచ్చాడు దేవుడు. విస్తారంగా పనిచేశాడు. ఆయన అంటాడు, నేను విస్తారంగా పనిచేసింది వాస్తవమే, కానీ చేసింది నేను కాదు, ఆ మహాదేవుని కృప నన్ను అలా వాడుకుంది అంతే అన్నాడు. క్రెడిట్ దేవునికి ఎలా ఇస్తున్నాడో చూడండి. అందుకే తగ్గింపు అనేది మన జీవన విధానంలో మనల్ని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తాది. హల్లెలూయా చెబుదామా హుషారుగా? హల్లెలూయా. చివరిగా ఒక్క మాట, గర్వం మన జీవన విధానంలో, మన బిహేవియర్లో చేసే ఒక భయంకరమైన మాట ఏంటో తెలుసా? ఈ మనిషిలో గర్వం ఉంది అని మనం ఈజీగా గుర్తుపట్టడానికి సులువుగా దొరికే ఒక అనుభవం ఏంటో తెలుసా? ఒక్క మాట మీకు గుర్తు చేస్తాను. అనాదిలోనే నా ప్రభు భూమి మీద ఆదాము అవ్వలకు కలగజేసిన సంతానం కయ్యూను, హెబేలు. వీరిద్దరూ దేవుని సముఖానికి వచ్చారు. దేవుని సన్నిధానానికి వచ్చి బలి అర్పణ చేశారు. బలి అర్పణ చేసిన తర్వాత కయ్యూను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేని కారణాన్ని బట్టి తన సొంత తోడబుట్టిన తమ్ముడైన హేబేల్ మీద పడి పొలంలో చంపేశాడు. మాట్లాడుకుందాం తమ్ముడా అని పిలిచి రాయిని తీసి అతని తల మీద కొట్టి మొట్టమొదటి హత్య జరిగింది. దినము గడిచిపోయింది. బనండి, దినము గడిచిపోయింది. చేతులు దులుపుకున్నాడు. ఆదాము వాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసాడు. బాబు, తమ్ముడు ఏడి అని అంటే, సువిశాలమైన ప్రపంచం, ఎక్కడెక్కడో తిరుగుతుంటారు కనుక ఏమో నాకు తెలియదని చెప్పుంటాడు. అయితే ఒకరోజు స్వయాన దేవుడే అడుగుతున్నాడు, కయ్యూన్ నీ తమ్ముడేడి? కయ్యూన్ నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే, వినండి, దేవుడు మాట్లాడితే ఒక మనిషి ఎలా ఉంటాడండి?
అమ్మా, బైబిల్ అంటుంది ఆయన ఉరుము వలె గర్జిస్తాడని. ఆయన ఉరుము వలె గర్జిస్తాడు. ఆయన మాట్లాడుతుంటే ఆయన తడిసిపోదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ వాళ్ళు వచ్చేసి ఏ బాబు ఇట్రా అని అనగానే చేతులు అక్కడ చెప్పండి సార్ అంటాం. కారణం, మనుషులు పెద్ద మనుషులను చూసినప్పుడు తెలియకనే భయం తప్పకుండా వస్తుంది. సర్వశక్తి కలిగిన దేవుడు అంటున్నాడు, కయోన్ నీ తమ్ముడాడి. ఇతని జవాబు ఏంటో తెలుసా? ఏమో నాకు తెలియదు, నేనేమైనా నా తమ్మునికి కావాలన్నా. నాకు ఆ మాట చదివినప్పుడు అనిపించింది, నువ్వు కయోన్ సత్యం చెప్పాడు. నువ్వు కావలుడివి ఎందుకైతావు? నువ్వు చంపేటోడివి. కాపాడేటోడివి ఎందుకైతావు? చంపేటోడు ఎప్పుడైనా కాపాడతాడా? కావలివాడు కాపాడతాడు. కాపాడే విశ్వాస అయితే కాపాడుతాడు, బాగు చేసే విశ్వాస అయితే బాగు చేస్తాడు. ఇంకొకడు కావాలని కోరుకున్నాడు, కావాలి వాడిగా ఎప్పుడు ఉండలేడు. ఆ ఒక్క మాట సత్యం. ఆయన అంటున్నాడు, నేను కావాలో నాయేంది నువ్వు నన్ను అడుగుతున్నావు? నాకు తెలియదు. గుండె నిండిన పొగరు, ఆ అహంకారం ఏందో తెలుసా? దేవుని మాటను ధిక్కరిస్తుంది. చాలా మంది ప్రజలు దేవుని మాటను ధిక్కరిస్తారు, దేవుని సేవకుడి మాటను ధిక్కరిస్తారు, దేవుని దైవజనుల మాటను ఏమో తెలియదు మాకు. ఒక తెలియని భయానకమైన అహంకారం వారి గుండెల్లో నిండిపోయి ఆ భావజాలాన్ని ఎలా ఎక్స్పోజ్ చేస్తారు అని అంటే, అహంకారముతో నిండిన మాట. తెలియదు ఆయనేంది, వీడేంది, వాడేంది. చాలామంది విశ్వాసులు పెద్ద చిన్న తేడా లేకుండా వాడు వీడు అని సంబోధించే ప్రజలు కూడా ఉంటారు. సంగమా, నువ్వు వాడు అనగానే ఆయన వాడు ఎప్పటికీ కాలేడు. అయితే ఒకటి సత్యం, నీవి నోరు ఏదైతే పలికిందో ఆ పలికే చెప్తుంది నీ అంతరంగములో నిండిన అచంచలమైన గర్వం. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కయ్యుంటున్నా నాకు తెలియదు, నేను అంటున్నాను దేవునితో అట్లా మాట్లాడొచ్చా అండి? నేను అంటున్నాను, కయ్యూన్ నీకు కనీస జ్ఞానం ఉంటే నీకు భయం ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వేం చేసినావో ఆదాము అవ్వలను మీ అమ్మా నాన్న దగ్గర దాచిపెట్టవచ్చు, కానీ దేవుని దగ్గర దాస్తావా? దేవుడు నిన్ను నీ తమ్ముడేడి అని చెప్తే అమ్మో దొరికిపోయానని చెప్పి కాళ్ళ మీద పడాల్సిన నీవు ఆయన దగ్గర కూడా అహంకారంగా మాట్లాడుతున్నావు అని అంటే ఎంత భయంకరంగా గర్వంతో నిండి ఉన్నావో ఆలోచించు. దేవుడు అంటున్నాడు, కయ్యూన్ నీ తమ్ముడిని నువ్వు చంపుతూ ఉన్నప్పుడు ఏ రక్తమైతే భూమి తాగిందో ఆ రక్తం మొరపెడుతుంది. నాకు తెలియదు అంటున్నావేంది అని చెప్పి అతన్ని శపించి, ఇదిగో వాక్యం చెప్తున్నాను వినండి, అతనితో అంటున్నాడు, నీ తమ్ముడి దోష శిక్ష నీ మీద మోపుతున్నాను, నీ భూమి మీద దేశ దిమ్మరిగా తిరుగుతావు పో అని అన్నాడు. ఇదిగో పోతూ పోతుంటాడు, అయ్యా నా దోషం నేను భరించలేనంతగా ఉంది. ఒక్క క్షణం ముందు ఆ తగ్గింపు నీకు వచ్చుంటే అసలు దోషమే రాకపోతుంది నీ మీదకి. ఒక నిమిషం ముందు అర్థమవుతుందండి, కాళ్ళు చేతులు కట్టి బోండా చేసి తుక్కుతూ కొడితే సార్ దండ పెడతా సార్ అంటే ఆ దండం ఏదో నీకు ముందే తెలిసి ఉంటే ఇటు దాకా రాకనే పోతుంది. కయ్యూన్ అంటున్నాడు, నా దోష శిక్ష నేను భరించలేను, నా దోషం తొలగిపోయే అవకాశం ఏమి లేదా అని అంటే దేవుడు అంటాడు, నీ దోషం ఎవడి మీదకి పోతుందో ఆడికి నీకంటే ఏడంతలు వస్తుంది అని అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? గర్విష్ఠుడితో తోప చేస్తే నీకు ఏడంతల దరిద్రమే వస్తుంది. ఆ కయ్యూనును కనుగొని చంపిన లెమేకుకు 70 శాపం వచ్చింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక గర్విష్ఠుడు, ఒక గర్వం అహంకారంతో నిండినోడికి మనం చాలా దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అతని మీదున్న ఆ అహంకారం, ఆ నాశనానికి నడిపించే ఆ అనుభవాలు అతనితో సాంగత్యం చేస్తున్న నీకు దైవికమైన మార్గాలను తప్పి తిరిగే అవకాశాలు వస్తాయి. హల్లెలూయా,
శబ్దముషారు హల్లెలూయా. ఆయన ముందు, ఆ వ్యక్తి ముందు దేవుడు లేడు. ఆ వ్యక్తితో నీవు ఉంటే నీవు దేవునితో నడిచే అవకాశాలు ఉండవు. కనుక అహం, అతిశయం, సంగమ, నా దేవుని వాక్యం చెప్తుంది, పరలోకంలో ఉన్నవాడికే స్థానం లేక భూమి మీద పడివేయబడితే అల్పులముగా మట్టి ఘటాలుగా బతుకుతున్నాం. ఏం చూసుకొని ఏ పరిస్థితులలో కూడా అహంకారముతో ప్రవర్తించితే ఆ అహంకారం రేపు నిన్ను మహిమలో నిలబడకుండా, వాగ్దాన దేశములో నిలబడకుండా చేస్తుంది. హల్లెలూయా. అందుకే మోయాబు మైదానంలో మోషే తన ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, వాగ్దాన భూమిలో మీకు శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులను మీరు జయించాలి. అప్పుడే వాగ్దానం మీ చేతికి వస్తుంది. ఇదిగో సంగమా, ఆ మహాఘనమైన వాగ్దానంలోకి మనం త్వరపడుతున్నాం. అయితే శత్రువు మనకు సమీపంగా ఉన్నాడు, ఆ శరీరంలో దాగున్నాడు. ఆ శత్రువే నిద్రమత్తు, మెలకువలేనితనం. ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాకపోవడం, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు రియాక్ట్ కాకపోవడం, ఎన్నిసార్లు నీకు అర్థమే రీతిగా చెప్పినా లెక్క చేయకుండా బేఖాతరుగా ఉంటున్నావు చూడు, ఒకరోజు ప్రమాదం నీ ఇంటి గడప గుమ్మాన్ని తొక్కుతుంది. రెండవదిగా దేవుని బిడ్డలారా, అహం, అతిశయం నీ ముందు దేవుని స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఇశ్రాయేలుకు ముందు దేవుడు ఉన్నాడు. అయితే దేవుని స్థానంలో అహంకారం నీ గుండెల్లో ఎప్పుడైతే వచ్చేస్తాదో దేవుడు సైడ్ అయిపోతాడు. నీ ముందు అహంకారము నడుస్తుంది. ఆ అహంకారము కానానులోకి చేర్చదు, నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్తుంది. అనేకుల జీవితాల్లో అదృశ్యంగా దాగి ఉన్న ఈ శత్రువులను చూసుకునే అనుభవాలు లేక ఆ విధంగానే చలామణి అవుతున్న ఈ దినాలలో నా ప్రభు మరొక్కసారి నన్ను దర్శించి మాట్లాడుతున్నాడు. 1కి 10 సార్లు నా ఆత్మీయ జీవితంలో నా మెలకువతనం ఎంత, నా ప్రార్థన అనుభవాలు ఎంత, నేను రియాక్ట్ అవుతున్నానా, సేవకుడు చెప్పిన మాటలకు ఎంతవరకు రియాక్ట్ అవుతున్నాను, దైవజనులు చెప్పిన మాటకు నేను ఎంతగా మెలకువ కలిగి రిసీవ్ చేసుకుంటున్నాను. ఒక మత్తులో ఉన్న వ్యక్తిలాగా బేఫికర్గా ఉంటూ రియాక్ట్ చేయకుండా, నేను అంగీకరించకుండా నేను బతుకుతున్నానా? అయితే యెరూషలేమును శత్రువు దర్శించినట్టుగా ఒకరోజు ఆ మనుషులు శత్రువుని ఎదుర్కొంటారు. 2, అతిశయం, గర్వం నీ జీవితానికి చాలా ప్రమాదం. ఆ ప్రమాదం దేశ దిమ్మరిగా తిరిగి నువ్వు దేవుని రాజ్యంలో నిలబడకుండా ఒక భయానకమైన అనుభవాల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. నేను అంటున్నాను, ఎదుటి వారు నిన్ను ఎంత తగ్గిస్తే తగ్గు, నష్టమేం లేదు. ఎదుటి వాళ్ళు నిన్ను ఎన్నిక లేని వాడు అనుకొని ఏం కాదు. కానీ నీ స్థాయి కంటే తగ్గిన తప్పు లేదు. కానీ నీ స్థాయి కంటే అంగుళం హెచ్చించుకొని బ్రతకడం మనకు ప్రమాదమే. హల్లెలూయా. చదవమ్మా గట్టిగా హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవునితో కూడా ఉండవలసిన భాగ్యాన్ని విడిచిపెట్టి తగ్గాడు. దేవుడే తగ్గాడు. మనమైతే దేవునితో ఉండి ఈడికి రాలేదు. మనం భూమి మీద బలహీనులుగా పుట్టాం. మనము తగ్గడంలో పెద్ద విశేషమేమీ లేదు. ఎంత వీలైతే అంత తగ్గు. ఎదుటివాడు విలువ ఇవ్వకపోతే తప్పేం లేదు, తగ్గు. నిన్ను నువ్వే తగ్గించుకో. ఒకరోజు దేవుడు నిన్ను హెచ్చిస్తాడా. కానీ నిన్ను నీవు అహం, అతిశయముతో నింపుకుంటే వాగ్దానంలో నీకు పాలు లేకుండా పోతావు. కనుక దేవుని సంఘ బిడ్డలారా, అహంకారముతో ధిక్కరించిన కయునులాగా రివర్స్గా మాట్లాడడం, మాటకు మాట ఇవ్వడం, దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, అది మనకు మంచిది కాదు. హల్లెలూయా. దేవుడు ఒక మంచి స్వభావంతో మనలను వాగ్దానానికి సిద్ధపరచునుగాక. చదువు ఆమేన్. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి దయచేసి, త్వరగా కళ్ళు మూసుకుంది.